Good afternoon, everyone. This is Nitin Reddy, currently pursuing MBBS at AIMS Nagpur. I have achieved a rank of All India rank 3928 NEET 2020, and I am from Andhra Pradesh. మొన్న మనము టెక్నీషియన్ వరకు చెప్పుకున్నాం కదా, ఇప్పుడు ప్లాసెంటేషన్ నుంచి స్టార్ట్ చేద్దాం. లాస్ట్లో ఒకసారి రివిజన్ మొత్తం ఇచ్చుకున్నాం. ఓకే, ఫస్ట్ ప్లాసెంటేషన్ అంటే ఏంటి? The arrangement of ovules within ovary is known as placentation. Okay, అంటే ovules. ఆ ovules ఓవరీలో ovules ఉంటాయి. ఓవరీ అనేది ఫ్రూట్ గా మారుతుంది. నేను చెప్పాను ఆల్రెడీ మీకు. ఓవరీ అనేది ఫ్రూట్ గా మారుతుంది, ఆ ovules అనేది సీడ్స్ గా మారుతుంది అనమాట. ఓకే, ఆ ఓవరీలో ఆ ఓవ్యూల్స్ యొక్క అరేంజ్మెంట్ ని ప్లాసెంటేషన్ అంటాం అనమాట. ఓకే, ద ప్లాసెంటేషన్ ఆర్ డిఫరెంట్. అంటే ఇప్పుడు మనం కొన్ని యాపిల్ లో టైప్ ఆఫ్ అంటే అరేంజ్మెంట్ ఆఫ్ సీడ్స్, మనం ఒక ఫ్రూట్ ని కోసినప్పుడు మనకి సీడ్స్ కనపడుతుంటాయి కదా, ఒక్కొక్క ఫ్రూట్ లో ఒక్కొక్కలాగా అరేంజ్మెంట్ అయ్యి ఉంటది అనమాట. ఓకే, ద ప్లాసెంటేషన్ ఆర్ డిఫరెంట్ టైప్స్ అంటే కదా, ఒక్కొక్క ఫ్రూట్ లో ఒక్కొక్క టైప్ ఆఫ్ ప్లాసెంటేషన్ ఉంటుంది అనమాట. ఓకే, మెయిన్లీ ద ప్లాసెంటేషన్ టైప్స్ వచ్చేసి ఇవన్నమాట: మార్జినల్, యాక్సియల్ ప్లాసెంటేషన్, పెరైటల్ ప్లాసెంటేషన్, బేసల్, సెంట్రల్, ఫ్రీ సెంట్రల్. దీస్ ఆర్ 6 types of placentations అన్నమాట. ఓకే, ఇన్ మార్జినల్ ప్లాసెంటేషన్ ద ప్లాసెంటా ఫార్మ్స్ ridge along with the ventral suture of the ovary and ovules are born on the ridge and forming the 2 rows as in P. ఎగ్జాంపుల్ ఇది మార్జినల్ ప్లాసెంటేషన్ కి P. మెయిన్ గా గుర్తుపెట్టుకోవాల్సింది మార్జినల్ ప్లాసెంటేషన్ ఎగ్జాంపుల్ ఏంటి? P. ఓకే, మనం P చూసినప్పుడు దాంట్లో ఇలా ఉంటది కదా, ఇది P అని, ఇది P. ఇది వెంట్రల్ సూచర్ అనమాట. సూచర్ అంటే ఓపెనింగ్ అనమాట, నథింగ్ బట్ ఓపెనింగ్. ఆ ఓపెనింగ్ కి అలా అటాచ్ అయ్యి ఉంటాయి అనమాట సీడ్స్, అదే ఓవ్యూల్స్. ఓకే, దాన్ని మార్జినల్ ప్లాసెంటేషన్ అంటాం అనమాట. ద ప్లాసెంటా ఫార్మ్స్ రిడ్జ్ అలాంగ్ విత్ వెంట్రల్ సూచర్ అంటే ఓపెనింగ్, వెంట్రల్ ఓపెనింగ్ అనమాట. ఇప్పుడు మనకి జిప్ లాగా అలా సూచర్ అనమాట. ఓకే, అండ్ ఓవ్యూల్స్ ఆర్ బోర్న్ ఆన్ ద రిడ్జ్. చూడండి, ఇక్కడ రిడ్జ్ మీద ఉన్నాయన్నమాట సీడ్స్. ఓకే, దీన్ని మార్జినల్ ప్లాసెంటేషన్ అంటే. మార్జినల్ ప్లాసెంటేషన్ ఎగ్జాంపుల్ ఏంటి? P. When the placenta is axial, okay, when placenta is axial and the ovules are attached to its multilocular ovary, the placentation is said to be axial. ఇప్పుడు దీంట్లో చూడండి, దీంట్లో ఇలా ఆ ఓవరీలు అనేది పార్ట్స్ లా డివైడ్ అయినాయి అనమాట. అంటే కదా, ఇక్కడ ఒక పార్ట్, ఇక్కడ ఒక పార్ట్, ఇక్కడ అంటే ఇది ఒక సపరేట్ పార్ట్ లా కనపడుతుంది, ఇది ఒక సపరేట్ పార్ట్ లా కనపడుతుంది, ఇది ఒక సపరేట్ పార్ట్ లా కనపడుతుంది అనమాట. దీన్ని ఏమంటామంటే లాక్యూల్స్. ఒక్కొక్క దాన్ని లాక్యూల్స్ అంటాం అనమాట. సో ఇదేంటి? ఇది మల్టీ లాక్యులర్ అంతే కదా. ఇప్పుడు అదే దీనికి అలా ఉండదా సార్ అంటే కదా, ఉంటది. కానీ సింగిల్ అంటే ఒకటే క్యావిటీ లాగే ఉంటుంది. అంటే 2 to 3 ఇలా దీనిలాగా 2 to 3 పార్ట్స్ లాగా లేదు. కాబట్టి ఇవన్నీ యూనిలాక్యులర్ కింద వస్తాయి అనమాట. ఇది యూనిలాక్యులర్. అదే దీన్ని చూసుకుంటే మల్టీ లాక్యులర్, అంటే 3 డిఫరెంట్ పార్ట్స్ లా డివైడ్ అయినాయి కదా చూడడానికి, అలా 3. సో మల్టీ లాక్యులర్ అనమాట. ఆ ఓవ్యూల్స్ ఎక్కడ అటాచ్ అంటే సెంట్రల్ లో ఇలా అటాచ్ అంటే ఓవ్యూల్స్. ఓకే, అది చెప్తున్నాడు. ద ప్లాసెంటా ఈస్ యాక్సియల్ అండ్ ద ఓవ్యూల్స్ ఆర్ అటాచ్డ్ టు ఇట్స్ మల్టీలాక్యులర్ ఓవరీ. అంటే కదా, ఈ మల్టీలాక్యులర్ ఓవరీకి ఓవ్యూల్స్ అనేవి అటాచ్ ఉంటాయి ఇక్కడ, ఓవరీ. సో ఈ టైప్ ఆఫ్ ప్లాసెంటేషన్ ఏమంటాం అంటే యాక్సియల్ ప్లాసెంటేషన్ అంటారు. దీనికి ఎగ్జాంపుల్ ఏంటి? చైనా రోజు, టొమాటో, లెమన్. చైనా రోజు, టొమాటో అండ్ లెమన్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇన్ పెరైటల్ the placentation of ovules develop on the inner wall of the ovary or the peripheral part. Peripheral part అంటే మీకు తెలుసు కదా ముందు నుండి. ఓకే, పెరిఫెరల్ అంటే ఇట్లా పైకి ఎండింగ్ లో అలా. సో ఇలా పెరిఫెరల్ గా ఆ ఓవ్యూల్స్ అటాచ్ అయ్యి ఉంటే దాన్ని మనం ఏమంటాం అంటే పెరైటల్ ప్లాసెంటేషన్. పెరిఫెరల్ పెరైటల్. ఓకే, ఓవ్యూల్స్ ఆర్ డెవలప్ ఆన్ ద ఇన్నర్ వాల్ ఆఫ్ ద ఓవరీ. ఇన్నర్ వాల్ ఆఫ్ ద అంటే ఇక్కడ ఇది ఓవరీ అనుకుంటే, ఇది మొత్తం ఓవరీ అనుకుంటే, ఇది అవుటర్ వాల్, ఇది ఇన్నర్ వాల్. ఓకే, ఇన్నర్ వాల్ కి ఓవ్యూల్స్ అటాచ్ అయి ఉంటాయి. దేంట్లో? పెరైటల్ ప్లాసెంటేషన్ ఇన్నర్ వాల్. లేదంటే దాన్ని ఇంకో రకంగా ఏమనొచ్చు అంటే పెరిఫెరల్ పార్ట్ కి అటాచ్ అయ్యొచ్చు అనొచ్చు. సో ఓవర్ ఈస్ వన్ చాంబర్
but it becomes two chamber due to formation of false septum. Okay, అది parietal presentation అయిపోయింది. ఓకే, ovary is one chamber but it becomes two chamber due to formation of false septum. Example mustard and argemone. ఓకే ఓకే, ఈ చూడడానికి ఎట్లుంది, ఓవరీ అనేది సింగిల్ చాంబర్, ఇక్కడ దీనిలాగా కంప్లీట్ గా ఇలా డివైడ్ అయితే అవ్వలేదు. ఓకేనా, చూడడానికి సింగిల్ చాంబర్ లాగా ఉంటుంది, కానీ ఎప్పుడైతే బట్ డ్యూ టు ఫార్మేషన్ ఆఫ్ ఫాల్స్ సెప్టమ్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. ఫాల్స్ సెప్టమ్ అనేది ఫామ్ అవుతుంది. ఇలా ఫాల్స్ సెప్టమ్ అనేది ఇలా చూడడానికి మొత్తం ఒకే పార్ట్ లాగా ఉంది, కానీ చూడడానికి ఎలా కనపడుతుంది మీకు, 3 parts లో ఉన్నట్లుంది కదా. ఇక్కడ ఇది ఒక పార్ట్ లాగా, ఇది ఒక పార్ట్ లాగా, ఇది ఒక పార్ట్ లాగా అనిపిస్తుంది కదా. ఓకే, దీన్ని ఇలా ఉండడం వల్ల దీన్ని ఫార్మేషన్ ఆఫ్ ఫాల్స్ సెప్టమ్ అంటాం అనమాట. ఓకే, చూడండి, చూడడానికి ఏమో యూనిలాక్యులర్ ఓవరీ లాగానే ఉంది, కానీ దీనిలాగా కూడా కొంచెం అనిపిస్తుంది కదా, అంటే 3 parts లాగా డివైడ్ అనేది అనిపిస్తుంది కదా. ఇది ఒక పార్ట్ లాగా, ఇది ఒక పార్ట్ లాగా, ఇది ఒక పార్ట్ లాగా అనిపిస్తుంది కదా. సో దాన్ని ఏమంటామంటే సూడో అంటే ఫాల్స్ అనమాట. ఫార్మేషన్ ఆఫ్ ఫాల్స్ సెప్టమ్ అనమాట. ఓకే, ఫార్మేషన్ ఆఫ్ ద ఫాల్స్ సెప్టమ్. ఓకే, ఎగ్జాంపుల్ మస్టర్డ్ అండ్ ద ఆర్జుమన్. దానికి ఎగ్జాంపుల్ ఏంటి, మస్టర్డ్, ఆర్జుమన్. ఈ మార్ఫాలజీలో కూడా చెప్తున్నా కదా, ఫస్ట్ నుండే చెప్తున్నా, ఇచ్చిన ఎగ్జాంపుల్స్ వరకు కంపల్సరీ నేర్చుకోవాలి. ఉన్న ఎగ్జాంపుల్సే ఎగ్జామ్ లో అడిగేది, ఉన్న ఎగ్జాంపుల్సే అడుగుతాడు అనమాట. డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ ఏవి అడగడు, బయట నుంచి ఏవి అడగడు అనమాట. మీరు గూగుల్లో చూసి వేరే ఎగ్జాంపుల్స్ అని చూసుకొని నేర్చుకున్నా అనుకుంటే మీకే టైం వేస్ట్. ఎందుకంటే ఎన్సీఆర్టీ లో ఉన్న ఎగ్జాంపుల్స్ తప్పితే వేరే దాడికి బయటికి పోడు. సో ఉన్న ఎగ్జాంపుల్స్ పర్ఫెక్ట్ గా నేర్చుకోండి. మెయిన్ గా ఇలాంటి బైహార్టిక్ టాపిక్స్ అంటే ఓన్లీ స్టేట్మెంట్ ఇచ్చేసి దాని కింద ఎగ్జాంపుల్స్, ఒక టర్మ్ ఇచ్చి దాని కింద ఎగ్జాంపుల్స్. ఓకే, ఇలా సపోజ్ మార్జినల్ ప్లాంటేషన్ ఒక టర్మ్ ఇచ్చాడు. మార్జినల్ ప్లాంటేషన్ అంటే మీకు తెలుసు అంటే ఏంటి, వెంట్రల్ సూచర్ కి ఇలా అటాచ్ అయింది అనేసి, దానికి ఎగ్జాంపుల్ తెలియకపోతే మీరు ఏం చేయలేరు. సో ఆ టర్మ్, ఆ ఎగ్జాంపుల్ మీరు ఇలాంటి బైహార్టింగ్ టాపిక్ కి ఎంత ఇలా నేను చెప్పే ముందు నుంచి పేపర్స్ లో ఇలా రాసుకొని దాన్ని ఎప్పుడప్పుడు అలా ఖాళీ టైంలో చూసుకుంటున్నారు అనుకోండి, ఇలాంటి టాపిక్స్ కి మీరు తక్కువ టైం టైం యూస్ చేసుకోవచ్చు లాస్ట్ లో. సో వేరే టాపిక్స్ కి అంటే లైక్ ప్లాంట్ ఫిజియాలజీ, అనిమల్ ఫిజియాలజీ, ఇవన్నిటికి కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. సో వాటికి తర్వాత ఎక్కువ టైం ఇవ్వచ్చు ఇవి నేర్చుకున్నా. ప్లస్ మీకు ఇవి నేర్చుకున్న కాన్ఫిడెన్స్ తో పాటు ఇంకా కాన్ఫిడెన్స్ వస్తుంది, కాబట్టి మీకు బూస్టింగ్ ఒక కాన్ఫిడెన్స్ బూస్టింగ్ లా కూడా ఉపయోగపడుతుంది. ఇలా ఎగ్జాంపుల్స్ అని సపరేట్ రాసుకొని ఖాళీ టైం చూసుకుంటూ ఉంటాయి. ఓకే, వెన్ ద ఓవ్యూల్స్ ఆర్ బోర్న్ ఆన్ ద సెంట్రల్ యాక్సిస్ under septa absent. Example dianthus and primrose. The presentation is known as the free central. Okay, ఇప్పుడు ఇది ఫ్రీ సెంట్రల్ అనమాట. ఇప్పుడు యాక్సిల్, ఏ యాక్సిల్ లేదు, జస్ట్ సెంట్రల్ లో సీట్స్ అరేంజ్ అయిపోయినాయి, అంటే నో సెప్టమ్ అనమాట. ఫాల్స్ సెప్టమ్ లేదు, ఏ సెప్టమ్ లేదు, జస్ట్ అలా సెంట్రల్ యాక్సిస్ లో అలా వీల్స్ అనేది అటాచ్ అయ్యింటే ఆ ప్రెజెంటేషన్ మనము ఫ్రీ సెంట్రల్ అంటాం అనమాట. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే డయాంథస్ అండ్ ద ప్రైమ్రోస్. ఓకే, ఇన్ బేసల్ ప్లాసెంటేషన్ ద ప్లాసెంటా డెవలప్స్ అట్ ద బేస్ ఆఫ్ ఓవరీ అండ్ సింగిల్ ఓవ్యూల్ ఇస్ అటాచ్డ్ టు ఇట్ యాజ్ సీన్ ఇన్ ద సన్ఫ్లవర్ అండ్ ద మ్యారీగోల్డ్. ఓకే, ఓవరీ బేస్ అంటే ఇక్కడ ఇలా బేస్ కి, ఓవరీ బేస్ కి ఆ ఓవ్యూల్ అనేది అటాచ్ అయిపోయి ఉంటుంది అనమాట. ఓకే, సింగిల్ ఓవ్యూల్, అది కూడా సింగిల్ ఓవ్యూల్ బేస్ ఆఫ్ ఓవరీకి అటాచ్ అయింది అనమాట, బేస్ ఆఫ్ ఓవరీ. సో దాన్ని ఏమంటామంటే బేసల్ ప్లాసెంటేషన్ అంటాం. ఓకే, బేసల్ ప్లాసెంటేషన్ అంటాం అనమాట. ఇప్పుడు ఒకసారి మొత్తం ప్లాసెంటేషన్ మొత్తం చూసుకుంటే, ఎందుకంటే దీంట్లో కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉండేదంటే దీంట్లోనే. ఓకే, ఇది మార్జినల్ ప్లాసెంటేషన్ లో యూనిలాక్యులర్ ఓవరీ అంటే ఒకే ఓవరీ ఉంటుంది అనమాట. ఓకే, యూనిలాక్యులర్ అంటే ఎగ్జాంపుల్ పి ఏంటి, వెంట్రల్ సూచర్ కి, అంటే సూచర్ అంటే ఓపెనింగ్ టైప్ అనమాట. ఇప్పుడు మనం పి చూస్తుంటాం కదా, పి ఓపెన్ చేయడానికి ఎలా ఉంటుంది అనేసి, జిప్ లాగా ఉంటుంది ఓపెన్ చేయడానికి అలా. సో ఆ సూచర్ కి అరేంజ్ అవడం వల్ల, అంటే ఒక మార్జిన్ కి అటాచ్ అయ్యింటే కదా, అంటే ఒక సైడ్ మార్జిన్ కి అటాచ్ అయ్యింది. సో మార్జినల్ ప్లాసెంటా ఎగ్జాంపుల్ ఏంటి, పి. అది ఇది అనుకో. నెక్స్ట్ యాక్సిల్ ప్లాసెంటేషన్ లో ఏంటి, యాక్సిల్ ప్లాసెంటేషన్ లో నీకు ఇలా సెప్టమ్స్ ద్వారా డివైడ్ అయిపోద్ది అనమాట ఓవరీ అనేది. దాన్ని మల్టీలాక్యులర్ ఓవరీ అంటాము. ఆ మల్టీలాక్యులర్ ఓవరీ సెంట్రల్ లో
ఈ ఓవ్యూల్స్ అనేవి అటాచ్ అయి ఉంటాయి అనమాట. దాన్ని యాక్సిల్ ప్లాసెంటేషన్ అందామా. యాక్సిల్ ప్లాసెంటేషన్ ఎగ్జాంపుల్ ఏంటి? చైనా రోజు, టొమాటో, లెమన్. ఓకే, నెక్స్ట్ ఏంటి? పెరైటల్ ప్లాసెంటేషన్. పెరైటల్ ప్లాసెంటేషన్ లో నీకు ఇన్నర్ వాల్ ఆఫ్ ఓవరీ, అంటే ఇక్కడ ఇది బయట ఓవర్ అవుటర్, లోపల ఇన్నర్ అనమాట. ఇన్నర్ వాల్ కి ఆ ఓవ్యూల్స్ అనేది అటాచ్ అయి ఉంటాయి. ఇంకా చూడడానికి ఎలా ఉంటుంది అంటే ఇది డివైడ్ చేసిందా అంటే ఈ ఓవరీ మొత్తం కూడా ఒక లాక్యూల్స్ ఉన్నట్టు, ఇది ఒక లాక్యూల్ లాగా, ఇది ఒక లాక్యూల్ లాగా, ఇది ఒక లాక్యూల్ లాగా మీకు అనిపిస్తుంది. కానీ అది అక్కడ సెప్టమ్ ఫార్మ్ అవ్వలేదు, ఏమి ఫార్మ్ అవ్వలేదు. సో అది ఒక ఫాల్స్ సెప్టమ్ ఆ ఇన్నర్ వాల్ కి లేదా అదే పెరిఫెరల్ గా ఆ ఓవ్యూల్స్ అటాచ్ ఉంటాయి కాబట్టి దాని పెరైటల్ ప్లాసెంటేషన్ అన్నాం అనమాట. నెక్స్ట్ ఫ్రీ సెంటర్ లో ఏంటంటే ఏ సెప్టమ్స్ ఉండవు, ఏ సెప్టమ్స్ ఉండకుండా ఓవ్యూల్స్ అనేది సెంటర్ లో ఉంటాయి అనమాట. ఇది మల్టీ ఓవ్యూల్స్. ఓకే, అదే బేసల్ లో అనుకో సింగిల్ ఓవ్యూల్ ఉంటుంది, అది కూడా బేస్ పార్ట్ ఆఫ్ ఓవరీకి అటాచ్ అయి ఉంటుంది అనమాట. దాన్ని బేసల్ ప్లాసెంటేషన్ అంటాం. బేసల్ ప్లాసెంటేషన్ ఎగ్జాంపుల్ ఏంటి? సన్ఫ్లవర్, మ్యారీగోల్డ్. అదే ఫ్రీ సెంట్రల్ కి డయాంథస్, ప్రైమ్ రోజ్. ఓకే, పెరైటల్ కి మస్టర్డ్, ఆర్జమోన్. ఓకే, ఎగ్జాంపుల్స్ చాలా ఇంపార్టెంట్. ఈ పార్ట్ కొంచెం మీరు ఎక్కువ ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఇవన్నీ మ్యాచింగ్ లో రావచ్చు, లేకుంటే డైరెక్ట్ ఎంసీక్యూస్ రావచ్చు, చాలా విధంగా రావచ్చు. కానీ ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు ఎక్కువగా. ప్లస్ ఈ డయాగ్రామ్స్ పర్ఫెక్ట్ గా చూసుకోండి. ఆ డెఫినేషన్ ఎగ్జాంపుల్ చూసుకున్నాక పక్కన డయాగ్రామ్ కూడా పర్ఫెక్ట్ గా చూసుకోండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఫ్రూట్ ఈజ్ ఎ క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ ద ఫ్లవరింగ్ ప్లాంట్స్. మీకు అప్పుడే ముందుగా చెప్పిన యాంజియోస్పర్మ్స్ లో ఫ్లవర్ విచ్ ప్రొడ్యూసెస్ ఫ్రూట్స్ అని చెప్పాను మీకు. సో ఫ్రూట్ ఈజ్ ఏ క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ ద ఫ్లవరింగ్ ప్లాంట్స్ అనమాట. ఓకే, ఇట్ ఈస్ మెచ్యూర్డ్ ఆర్ రైపెండ్ ఓవరీ. నీకు ముందుగా చెప్పాను ఓవరీ అనేది ఫ్రూట్ గా మారుతుంది, ఇది ఆఫ్టర్ ఫర్టిలైజేషన్. ఓవరీ అనేది ఫ్రూట్ గా మారుతుంది, ఓవ్యూల్స్ అనేది సీడ్స్ గా మారుతుంది అని చెప్పాను. ఓకే, అదే చెప్తున్నాడు చూడండి. ఇట్ ఈస్ ద మెచ్యూర్డ్ రైపెండ్ ఓవరీ డెవలప్డ్ ఆఫ్టర్ ద ఫర్టిలైజేషన్. ఓకే, ఫర్టిలైజేషన్ జరిగాక ఓవరీ, ఫ్రూట్, అలాగే ఓవ్యూల్స్, సీడ్స్ అన్నమాట. ఓకే, if fruit formed without fertilization of ovary it is called as a parthenocarpic fruits అన్నమాట. పార్థెనోకార్పిక్ ఫ్రూట్. ఒకవేళ ఆ ఫ్రూట్ అనేది వితౌట్ ఫర్టిలైజేషన్ గా ఫామ్ అయింది అనుకోండి, వితౌట్ ఫర్టిలైజేషన్ గా, దాన్ని పార్థెనోకార్పిక్ ఫ్రూట్స్ అంటాం అనమాట. ఎగ్జామ్ మనకి బయట దొరుకుతుంటాయి కదా సీడ్లెస్ గ్రేప్స్, సీడ్లెస్ ఫ్రూట్స్ అని దొరుకుతుంటాయి. అవి అనేవి పార్థెనోకార్పిక్ అనమాట. అందుకనేసి అక్కడ ఓవ్యూల్స్ అనేవి సీడ్స్ గా మారు, అందుకే సీడ్స్ ఉండవు దాంట్లో. అవన్నీ పార్థెనోకార్పిక్ ఫ్రూట్స్ అనమాట. ఓకే, ఎప్పుడైతే ఫర్టిలైజేషన్ జరిగితేనే దాన్ని ట్రూ ఫ్రూట్, అదే ఫ్రూట్ అంటాం అనమాట. ఆ ఫ్రూట్ దాంట్లో సీడ్స్ కూడా ఉంటాయి. ఒకవేళ సీడ్స్ లేవు అన్నాం అనుకోండి, అక్కడ ఫర్టిలైజేషన్ జరగలేదు అనేది. ఫర్టిలైజేషన్ జరగకోకుండా ఆ ఫ్రూట్స్ వస్తే దాన్ని పార్థెనోకార్పిక్ ఫ్రూట్స్ అంటాం అనమాట. జనరలీ ద ఫ్రూట్ కన్సిస్ట్ ఆఫ్ wall or pericarp seeds. The pericarp may be dry or fleshy. Okay, when pericarp is thick and fleshy, it is differentiated into outer epicarp, middle mesocarp, inner endocarp. Okay, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఫ్రూట్ అనేది ఇది ఒక ఫ్రూట్ అనుకోండి, మ్యాంగో. ఇది ఒక ఫ్రూట్ అనుకోండి, ఆ ఫ్రూట్ కి అవుటర్ వాల్ అనేది ఉంటుంది అనమాట. అవుటర్ వాల్ ని పెరికార్ప్ అంటాం అనమాట. వాల్ ని పెరికార్ప్ అంటాం అనమాట. ఓకే, వాల్ ని పెరికార్ప్ అంటాం అనమాట. ఓకే, ఆ పెరికార్ప్ లోపల సీడ్స్ ఉంటాయి. ఎప్పుడు ఫర్టిలైజేషన్ జరిగాక ఆ ఫ్రూట్ అనకు ఫామ్ అయితే. ఓకే, ఆ పెరికార్ప్ అనేది డ్రై అన్నా ఉండొచ్చు, ఫ్లెష్ అయినా ఉండొచ్చు. డ్రైగా ఉండొచ్చు, లేకుంటే ఫ్లెష్గా ఉండొచ్చు అనమాట. ఓకే, వెన్ ద పెరికార్ప్ ఇస్ థిక్, ఒకవేళ ఫ్లెష్గా ఉంది అనుకోండి, అప్పుడు మాత్రమే పెరికార్ప్ అనేది డిఫరెన్షియేట్ అవుతుంది అనమాట. అంటే 3 layers గా. ఓకే, దాన్ని ఏమంటారు, బయటనేమో ఎపికార్పు, లోపేమో మీసోకార్పు, ఇన్నర్ ఏమో ఎండోకార్పు. ఓకే, ఎప్పుడు పెరికార్పు ఫ్లెష్గా ఉంటే అప్పుడు 3 layers గా డిఫరెంట్ అవుతుంది. ఇది ఎపికార్పు, మీసోకార్పు, ఎండోకార్పు అనమాట. ఓకే, మ్యాంగో అండ్ కోకోనట్ ద ఫ్రూట్ ఈస్ నోన్ as డ్రూప్. ఓకే, యాక్చువల్ గా ఏంటంటే ఫ్రూట్స్ లో కూడా టైప్స్ ఉంటాయి అనమాట. ఓకే, లైక్ బెర్రీస్ అనేసి, అంటే బెర్రీస్ అంటేనే అదొక
ట్యాగ్స్ అన్నమాట. ఓకే, గ్రూప్ అనేది ఒక ట్యాగ్స్, బెర్రీస్ అనేది ఒక ట్యాగ్స్, అలా డిఫరెంట్ ఉంటాయి. కానీ మీకు ఈ క్లాసిఫికేషన్ అవన్నీ అనేది ఎన్సీఆర్టీ లో ఇవ్వలేదు, జస్ట్ ఒక్క క్లాస్ గురించి మాత్రమే ఇచ్చాడు. అంటే ఒక్క సెక్షన్ ఉందని గ్రూప్. ఓకే, గ్రూప్ అంటే అది ఒక పేరు అనమాట, ఆ ట్యాగ్స్ ఆ పేరు, ఆ గ్రూప్ దాని కింద ఈ మ్యాంగో, కోకోనట్ అన్ని వస్తాయి అనమాట. ఓకే, అంటే బేస్డ్ ఆన్ దేని బట్టి అలా క్లాస్ డివైడ్ చేశారంటేనా, దానికి మోనోకార్పల్ గా అంటే మోనోకార్పల్, బైకార్పల్, లేకుంటే ఆ ఓవరీ టైప్ సుపీరియర్ ఓవరియా లేకుంటే ఇన్ఫీరియర్ ఓవరియా, దాన్ని బట్టి అనమాట. ఇప్పుడు గ్రూప్ లో ఏం జరుగుతుంది అంటే మోనోకార్పల్లరీ సుపీరియరీ ఓవరీస్ అండ్ ఆర్ వన్ సీడెడ్. ఓకే, ఈ గ్రూప్ క్లాస్ ఏమవుతుందంటే మోనోకార్పల్ అంటే సింగిల్ గైనీషియం ఉంటుంది అనమాట. సింగిల్ గైనీషియం విత్ సుపీరియర్ ఓవరీ, సింగిల్ గైనీషియం విత్ సుపీరియర్ ఓవరీ విత్ వన్ సీడ్ అనమాట. ఓకే, ఇన్ మ్యాంగో epicarp is well differentiated into outer thin epicarp, middle flesh edible mesocarp, inner stony hard endocarp. In coconut, which is also mesocarp is fibrous. ఓకే, నేను ఇందాక చెప్పా, ఎపికార్ప్ ఎప్పుడైతే పెరికార్ప్ ఎప్పుడైతే ఫ్లెషీగా ఉంటుందో అప్పుడు దాన్ని 3 parts గా డివైడ్ చేశారనమాట. ఏంది, పెరికార్ప్ లో అవుటర్ లేయర్ ఏంటి, ఎపికార్ప్, తర్వాత మీసోకార్ప్, తర్వాత ఎండోకార్ప్. ఈ గ్రూప్ అనే క్లాస్ లో మెయిన్ ఇంపార్టెంట్ డైరెక్ట్ క్వశ్చన్ ఎలా వస్తుందంటే, గ్రూప్ ద ఫ్రూట్ గ్రూప్ డెవలప్స్ ఫ్రమ్ విచ్ కైండ్ ఆఫ్ ఓవరీ అనేసి అడుగుతారు. అప్పుడు ఆన్సర్ ఏంటి, మోనోకార్పులర్ సుపీరియర్ ఓవరీస్ విత్ వన్ సీడ్ అని ఆన్సర్. ఇవన్నీ స్టేట్మెంట్ టైప్స్ అనమాట. డైరెక్ట్ ఇలా కూడా అడగచ్చు, గ్రూప్ అంటే స్టేట్మెంట్ ఏ అని ఇచ్చేసి గ్రూప్ డెవలప్స్ ఫ్రమ్ ద బైకార్పులరీ ఇన్ఫీరియర్ ఓవరీస్, బైకార్పులరీ ఇన్ఫీరియర్, అది ఏమవుతుంది తప్పు. ఎందుకంటే ఆన్సర్ ఏంటి, మోనోకార్పులరీ సుపీరియర్ ఓవరీస్. మోనోకార్పులరీ సింగిల్ గైనేషన్, సుపీరియర్ ఓవరీస్ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను. ఓవర్ అయినా సుపీరియర్ అంటే హైపోగైనస్ అనమాట. ఓకే, హైపోగైనస్ ఇందాక మనము ముందు ప్రీవియస్ క్లాస్ చెప్పుకున్నాం కదా, హైపోగైనస్, పెరిగైనస్, హాఫ్ ఇన్ఫీరియర్, హాఫ్ సుపీరియర్ ఓవరీ అనేసి దాంట్లో. ఓకే, మోనోకార్పులరీ సుపీరియర్ ఓవరీస్ అండర్ వన్ సీడ్ ఇన్ మ్యాంగో. మ్యాంగోలో మనకు తెలుసు కదా, ఎపికార్ప్ ఏమో బయటకి, లోపల మనం తినేది, మనం ఏదైతే ఫ్రూట్ ఇష్టంగా తింటామో అది మీసోకార్ప్ అనమాట. ఓకే, ఎపికార్ప్ వచ్చేసి లెదరీగా ఉంటుంది, ఎండోకార్ప్ వచ్చేసి సీడ్ ఉండేది అనమాట. సీడ్ ని ఎండోకార్ప్ అంటాం, అది ఎట్లుంటే స్టోనీగా ఉంటుంది. ఓకే, హార్డ్ ఎండోకార్ప్. అదే కోకోనట్ లో ఏమవుతుందంటే బయట ఆ గ్రీన్ కలర్ పార్ట్ ఏదైతే ఉంటుందో అది ఎపికార్ప్ అనమాట. మీసోకార్ప్ అనేది వచ్చేసి ఫైబ్రస్ ఉంటుంది. ఓకే, మీసోకార్ప్ అనేది ఫైబ్రస్ గా ఉంటుంది అనమాట. ఏది, కోకోనట్ లో. కోకోనట్ గ్రూప్ అంటే ఈ ఆన్సర్, మ్యాంగో చూడడానికి డిఫరెంట్ గా ఉంటుంది, కోకోనట్ చూడడానికి డిఫరెంట్ గా ఉంటుంది. ఒకే దాంట్లో ఎలా పెట్టారు అనుకుంటా. దానికి రీజన్ ఏంటంటే ఇది ఒకటి యునైట్ చేస్తుంది అనమాట వాటిని. మోనోకార్పులరీ సుపీరియర్ ఓవరీస్ అండ్ వన్ సీడెడ్, ఈ పార్ట్ దీన్ని బేస్ చేసుకొని ఆ రెండింటిని గ్రూప్ కింద పెట్టాను అనమాట. ఓకే, అది ఫ్రూట్. నెక్స్ట్, ద ఓవ్యూల్స్ ఆఫ్టర్ ఫర్టిలైజేషన్ డెవలప్స్ ఇంటూ సీడ్స్. ఆల్రెడీ చెప్పుకున్నాం, ఓవ్యూల్స్ అనేది సీడ్స్ గా మారుతాయి, ఓవరీ అనేది ఫ్రూట్ గా మారుతుంది. ఏ సీడ్ ఈస్ మేడప్ ఆఫ్ సీడ్ కోట్, ఎంబ్రియో. ఓకే, సీడ్ అంతే కదా, ఇప్పుడు మనం గ్రౌండ్ నట్ కానీ ఏదైనా తీసుకున్నాం దాని పైన సీడ్ కోట్ అనేది ఉంటుంది అనమాట. సీడ్ ఈస్ మేడప్ ఆఫ్ సీడ్ కోట్ అండ్ దెన్ లోపల ఎంబ్రియో ఉంటుంది. ఎంబ్రియో ఇస్ మేడప్ ఆఫ్ రాడికల్ అండ్ దెన్ ఎంబ్రియోనల్ యాక్సిస్ అండ్ 1 or 2 cotyledons. ఓకే, 1 cotyledon అన్న ఉండొచ్చు, 2 cotyledons అన్న ఉండొచ్చు. cotyledons అని చెప్పిన అలా ఓపెన్ అయిపోయేటప్పుడు ఒక cotyledon అంటే 2 parts ఈక్వల్ డివైడ్ అవ్వచ్చు, లేకుంటే 2గా డివైడ్ అవుతుంది. దాని నథింగ్ బట్ అండి, మీకు సింపుల్ వర్డ్స్ చెప్తున్నా. ఓకే, 1 cotyledon ఎగ్జాంపుల్ ఏంటి, వీట్ మేజ్ ఇచ్చాడు. మన మార్ఫాలజీ స్టార్టింగ్ లో కూడా ఓన్లీ వీట్ ఇచ్చాడు, ఇక్కడ వీట్ మేజ్ ఇచ్చాడు అనమాట. సో అంటే ఇవన్నీ ఈ ఎగ్జాంపుల్స్ అని కంబైన్డ్ గా నేర్చుకోండి అనమాట. ఓకే, మీకు కన్ఫ్యూజ్ చేయాలనుకో, మెయిజ్ లో ఎలాంటి వెనేషన్ ఉంటుంది అని అడగచ్చు. అంటే మోనోకాటిలిన్స్ లో వెనేషన్ ఎలా ఉంటుంది, ప్యారల్ వెనేషన్. మోనోకాటిలిన్స్ ఎగ్జాంపుల్ మేజ్ లో వచ్చింది కాబట్టి ప్యారల్ వెనేషన్ మేజ్ లో కూడా ఉంటుంది, అలా అడగచ్చు అనమాట. సో నేను ఏమంటున్నా అంటే ఎగ్జాంపుల్స్ ఒక దగ్గర నేర్చుకునేసి చూసుకోండి. అంటే సిమిలర్ గా రిపీట్ అవుతుంది అనుకోండి, దాంట్లో ఏం స్పెషల్ అంటే రిపీటెడ్ గా ఉన్నప్పుడు కంబైన్ గానే చదువుకోండి, ఎందుకంటే కన్ఫ్యూజ్ చేయడానికి అలా అడగచ్చు మిమ్మల్ని. మీరేమనుకుంటే అది ఇవ్వలేదు కదా, అక్కడ ఎగ్జాంపుల్స్ ఓన్లీ ఒకటే ఇచ్చాడు కదా, ఇవన్నీ ఎక్కడ వచ్చాయనుకుంటారు. కానీ అంటే ఇంటర్లింక్డ్ గా అడగచ్చు. 2 cotyledons కి గ్రామ్ ఆర్ పి. రాడికల్ ఉంటుంది, ఎంబ్రియోనల్ యాక్సిస్ ఉంటుంది అండ్ 1 or 2 cotyledons ఉంటుంది. ఓకే, నెక్స్ట్
structure. Okay, the outermost covering of a seed is known as the seed coat. ఓకే, సీడ్ కి అవుటర్ మోస్ట్ ఉండేది మీకు ఈజీగా అర్థమైంది. అవుటర్ మోస్ట్ ఉండేది సీడ్ కోట్ అనమాట. ద సీడ్ కోట్ హ్యాస్ 2 లేయర్స్, అవుటర్ టెస్టా, ఇన్నర్ టెగ్మెంట్. ఓకే, సీడ్ కోట్ ఏమో అవుటర్ మోస్ట్ అనమాట. సీడ్ కోట్ అవుటర్ మోస్ట్ లేయర్ ని సీడ్ కోట్ అంటాం అనమాట. ఆ సీడ్ కోట్ కూడా 2 టైప్స్ ఉంటాయి అనమాట. అంటే 2 లేయర్స్ ఉంటాయి. అవుటర్ ఏమో టెస్టా, ఇన్నర్ టెగ్మెంట్. సీడ్ కోట్ అనేది అవుటర్ లేయర్, ఆ దాంట్లో 2 లేయర్స్ ఉంటాయి ఈ సీడ్ కోట్ కి, అవుటర్ టెస్టా, ఇన్నర్ టెగ్మెంట్ అనమాట. ద హైలమ్ ఈజ్ ఎ స్కార్ ఆన్ ద సీడ్ కోట్ త్రూ విచ్ ద డెవలపింగ్ సీడ్స్ వర్ అటాచ్డ్ టు ద ఫ్రూట్. ఓకే, మనకి ఇప్పుడు సీడ్ అనేది ఫ్రూట్ లో అటాచ్ చేయండి, ప్లాసెంటాకి అటాచ్ చేయండి అని చెప్పుకున్నాం అనమాట. సో ఆ సీడ్ ఆ ఫ్రూట్ కి ఎలా అటాచ్ అయింది అంటే ఈ హైలమ్ అనే స్కార్ ద్వారా. హైలమ్ అనే అంటే ఒక స్కార్ అంటేనే మచ్చలాగా ఉంటుంది, అంటే హోల్ టైప్ లాగా అలా ఉంటుంది, అక్కడ నుండి అటాచ్ అయింది, దాని ద్వారా అటాచ్ అయింది అనమాట. ఓకే, హైలమ్ ఈజ్ ఎ స్కార్ ఆన్ ద సీడ్ కోట్ త్రూ విచ్ ద డెవలపింగ్ సీడ్స్ వర్ అటాచ్డ్ టు ద ప్లాసెంటా, టు ద ఫ్రూట్. ఓకే, above the hilum is a small micropore called the micropyle. హైలం పైన ఇది హైలం, ఈ హైలం ద్వారా ఇలా అటాచ్ అయింటది అనమాట ఫ్రూట్ కి. ఓకే, ఫ్రూట్ కి ఆ ప్లాసెంటాకి ఇలా అటాచ్ అయింటది. ఓకే, దీనిపైన అంటే అబౌవ్ దీని హైలం పైన, హైలం అంటే ఇది కింద ఉన్నది అంటే సీడ్ అనేది ఇలా రివర్స్ ఉంటుంది అనమాట. ఓకే, రివర్స్ అల్టరేషన్ దాని పరంగా చెప్తున్నాడు. దీనిపైన మైక్రోపైల్ ఉంటుంది. స్మాల్ పోర్ ఇస్ కాల్డ్ ద మైక్రోపైల్. ఈ మైక్రోపైల్ ద్వారా అంటే గ్యాసెస్ ఎక్స్చేంజ్ లాగా అనుకోవచ్చు, అంటే అవి జరుగుతున్న దానికి హెల్ప్ చేస్తుందని చెప్పుకోవచ్చు. ఓకే, విత్ ఇన్ ద సీడ్ కోట్ ఈస్ ద ఎంబ్రియో కన్సిస్టింగ్ ఆఫ్ అన్ ఎంబ్రియోనల్ యాక్సిస్ అండ్ 2 కార్టిలేజన్స్. ఓకే, ఆ సీడ్ కోట్ లోపల మొత్తం కవర్ ఆ సీడ్ కోట్ ఆ సీడ్ ని కవర్ చేసి ఉంటుంది అనమాట. దాని కింద ఎంబ్రియోనల్ యాక్సిస్ ఉంటుంది, దాంట్లో కార్టిలేజన్స్ ఉంటాయి. ఓకేనా, మీకు అర్థమైంది. ఒక గ్రౌండ్ నట్ తీసుకుంటే ఆ గ్రౌండ్ నట్ పైన సీడ్ కోట్ ఉంటుంది, దాని మీద ఇలా తీస్తే దాని లోపల ఎంబ్రియో ఉంటుంది, ఆ తర్వాత అలానే కార్టిలేజన్స్ కూడా లోపలనే ఉంటాయి అనమాట. కార్టిలేజన్స్ ఆర్ ఆఫెన్ ఫ్లెషీ అండ్ ఫుల్ రిజర్వ్డ్ ఫుడ్ మెటీరియల్స్ అనమాట. ఓకే, ఇప్పుడు మీరు ఏదైతే గ్రౌండ్ నట్ లో తింటున్నారో అది దాని రిజర్వ్ ఫుడ్ అనమాట. సీడ్ కి రిజర్వ్ ఫుడ్ అంటే ఆ ఎంబ్రియో గ్రో అప్ అయ్యేటప్పుడు దాన్ని కన్జ్యూమ్ చేసుకుంటూ గ్రో అప్ అవుతుంది అనమాట. ఓకే, ద కార్టిలేజన్స్ ఆర్ ఫ్లెషీ ఫుల్ ఆఫ్ రిజర్వ్. ఫ్లెషీ అంటే సార్ అంటే సాఫ్ట్ గా ఉండదు కదా అంటేనా, అలాగే ఆ ఫుడ్ ని కూడా మనం ఫ్లెషీ అంటాం అనమాట. ఓకే, at the end of the embryonal axis are present the radicle and the plumule. మీకు ఆల్రెడీ చెప్పుకున్నా, రాడికల్ ప్లూమ్యూల్ అంటే రాడికల్ ఏమో రూట్ సిస్టమ్ కి వస్తుంది, ప్లూమ్యూల్ ఏమో షూట్ సిస్టమ్ కి వస్తుంది. దాంట్లోనే ఆ కార్టిలేజన్స్ లో ఆ ఎంబ్రియోనల్ యాక్సిస్ లోపలే ఆ ఎంబ్రియోనల్ కి ఉంటది అనమాట రాడికల్ అండ్ ప్లూమ్యూల్. అట్ ద ఎండ్ ఆఫ్ ద ఎంబ్రియోనల్ యాక్సిస్ ఆర్ ప్రెసెంట్ ద రాడికల్ అండ్ ద ప్లూమ్యూల్ as shown in 5.1. ఓకే, చూడండి ఇక్కడ ఇది కార్టిలేజన్స్. ఇలా ఓపెన్ చేస్తే అంటే ఈ సీడ్ ని ఇలా ఓపెన్ చేస్తే ఇలా కార్టిలేజన్స్ వస్తాయి అనమాట. కార్టిలేజన్స్ దాని లోపల ఇలా అటాచ్ అయింది. ఇదేమో ప్లూమ్యూల్, కిందేమో రాడికల్, ఇలా లోపల అటాచ్ అయింది. ఇప్పుడు మీకు గ్రౌండ్ నట్ ఓపెన్ చేసి చూడండి, దాంట్లో మీకు చిన్నగా ఈ గ్రౌండ్ నట్స్ లో ఓపెన్ చేసింది అనుకోండి, ఈ పార్ట్ లో అలా మీకు ఇలా చిన్నగా కనపడుతుంది అనమాట. అదే రాడికల్ ప్లూమ్యూల్ అనమాట. ఓకే, ఆ ఎంబ్రియోనల్ యాక్సిస్ కి, ఎంబ్రియోనల్ యాక్సిస్ అంటే సపరేట్ గా ఏమి ఉండదు, అది ఒక ఇమాజినరీ లైన్ లాగా అనమాట. ఓకే, ఇన్ సమ్ సీడ్స్ సచ్ as castor, endosperm is found as a result of double fertilization. Is a food storing tissue and called the endosperm. అంటే మీకు డబుల్ ఫర్టిలైజేషన్ తర్వాత వస్తుంది. ఓకే, డబుల్ ఫర్టిలైజేషన్ అంటేనా 2 times ఫర్టిలైజేషన్ చేస్తాం. ఒకటేమో ఫ్రూట్ ఫామ్ అవడానికి, ఇంకోటేమో ఎండోస్పర్మ్ ఫామ్ అవడానికి. డబుల్ ఫర్టిలైజేషన్ జరిగినప్పుడు మాత్రం ఎండోస్పర్మ్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. ఓకే, ఓకే, డబుల్ ఫర్టిలైజేషన్ ఎందుకంటే ఒక ఫర్టిలైజేషన్ ఏమో దేనికి, ఈ ఫ్రూట్ ఫామ్ అవడానికి. రెండో ఫర్టిలైజేషన్ దేనికి దొరుకుతారంటే ఎండోస్పర్మ్ ఫామ్ అవడానికి. ఎండోస్పర్మ్ ఏమంటారంటే
ఫుడ్ రిజర్వ్ ఫుడ్ స్టోరింగ్ టిష్యూ అనమాట. అండ్ దోస్ కాల్డ్ యాజ్ ఎండోస్పర్మిక్ సీడ్స్. ఓకే, ఇన్ ప్లాంట్స్ అంటే ఎగ్జాంపుల్ వాడు ఇచ్చారు ముందుగానే, క్యాస్టర్ అనేసి. ఓకే, నెక్స్ట్, ఇన్ ప్లాంట్స్ సచ్ యాజ్ ద బీన్, గ్రామ్, pea, the endosperm is not present in the mature seeds. Such seeds are known as the endosperm, non-endospermous. Okay, కొన్ని సీడ్స్ లైక్ ఏంటి, గ్రాము, బీను, పీ, దీంట్లో ఏంటి ఎండోస్పర్మ్ అనేది ఉండదు అనమాట. ఎండోస్పర్మ్ అనేది కంప్లీట్ గా కన్జ్యూమ్ అయిపోతుంది అనమాట. మెచ్యూర్ సీడ్స్ లో కంప్లీట్ గా కన్జ్యూమ్ అయిపోతుంది అనమాట. సో మెచ్యూర్ సీడ్స్ లో ఎండోస్పర్మ్ అనేది ఉండదు, దాన్ని నాన్ ఎండోస్పర్మస్ అంటాం అనమాట. ఓకే, ఎగ్జాంపుల్స్ ఏంటి, బి, గ్రాము, పి. అదే క్యాస్టర్ వచ్చేసి ఎండోస్పర్మస్. సో ఈ ఎగ్జాంపుల్స్ ఇంపార్టెంట్. మళ్ళీ దీంట్లో కూడా ఎండోస్పర్మస్ ఎగ్జాంపుల్ ఏంటి, క్యాస్టర్. అదే నాన్ ఎండోస్పర్మ్ కి బీను, గ్రాము, పి. ఓకే, ఇదే ఫుడ్ స్టోరింగ్ టిష్యూ టైప్ అనమాట. ఓకే, ఇది డైకాటిలినస్ సీడ్ అనమాట. ఇప్పుడు మోనోకాటిలినస్ వస్తే జనరల్లీ మోనోకాటిలినస్ సీడ్ ఎండోస్పర్మిక్, బట్ అంటే జనరల్ గా అన్నిట్లోనూ ఎండోస్పర్మిక్ ఉంటది అనమాట. బట్ సమ్ ఎగ్జాంపుల్స్ అంటే కొన్ని నాన్ ఎండోస్పర్మిక్ సీడ్స్ ఏంటంటే ఆర్చిడ్స్ ఆర్ ద నాన్ ఎండోస్పర్మిక్ అనమాట. జనరల్లీ ఇప్పుడు ఎక్సెప్షన్ ఇంపార్టెంట్. జనరల్ గా ఏంటి, డైకాటిలినస్ అన్నిటికీ ఎండోస్పర్మస్ ఉంటాయి, కానీ ఎగ్జాంపుల్ నాన్ ఎండోస్పర్మస్ ఎగ్జాంపుల్స్ కూడా ఎక్సెప్షన్స్ ఉంటాయి అనమాట. దానికి ఏంటి, బీను, గ్రాము, పి. అదే మోనోకాటిలినస్ లో జనరలీ ఎండోస్పర్మస్, కానీ నాన్ ఎండోస్పర్మిక్ కూడా ఉంటాయి. వాటికి ఎగ్జాంపుల్ ఏంటి ఇచ్చాడు, ఆర్కిడ్స్ ఇచ్చాడు అనమాట. ఇన్ సీడ్స్ ఆఫ్ ఎ సెల్ సచ్ యాజ్ మెయిజ్, ద సీడ్ కోట్ ఈజ్ మెంబ్రేనస్ అండ్ జనరలీ ఫ్యూజ్డ్ విత్ ద ఫ్రూట్ వాల్. అంటే ఓకే, ఫ్రూట్ వాల్ తో ఆ సీడ్ కోట్ అనేది ఫ్యూజ్ అయ్యేది అనమాట. ఓకే, ద ఎండోస్పర్మ్ ఈజ్ బల్కీ అండ్ స్టోర్స్ ద ఫుడ్ అనమాట. ఎండోస్పర్మ్ బల్కీ అంటే ఎక్కువ అనమాట, అండ్ స్టోర్స్ ద ఫుడ్. ఓకే, ఇందాకే చెప్పాను ఎండోస్పర్మస్ అంటే ఫుడ్ స్టోరింగ్ టిష్యూ, ఎండోస్పర్మస్ అంటే ఫుడ్ స్టోరింగ్ టిష్యూ అనమాట. ఈ సెరల్స్ మెయిజ్ దాంట్లో ఏమవుతుందంటే ఈ అవుటర్ వాల్ వచ్చేసి ఈ ఫ్రూట్ వాల్ కి ఫ్యూజ్ అయిపోతుంది అనమాట. ఫ్యూజ్ అయిపోతుంది. ఓకే, సో ఇవి నేను యూజువల్ గా ఏం చెప్పాను, మోనోకాటిలినస్ ఎండోస్పర్మస్ కాబట్టి ఎండోస్పర్మ్ అంటే బల్కీ అంటే స్టోర్స్ ద ఫుడ్, అంటే ఎక్కువ ఎండోస్పర్మస్ స్టోర్స్ ద ఫుడ్. ఆ టిష్యూ ఎక్కువగా ఉండి ఫుడ్ స్టోరేజ్ జరుగుతుంది అనమాట. ఓకే, ద అవుటర్ కవరింగ్ ఆఫ్ an endosperm separates the embryo by the proteinaceous layer called alluron layer. The outer covering of endosperm. ఓకే, అవుటర్ కవరింగ్ ఆఫ్ ఎండోస్పర్మ్. ఈ పిక్చర్ లో మీకు అన్ని కనపడతాయి చూడండి. ఇది ఎండోస్పర్మా, బల్కీ చూడ ఎక్కువ ఉంది కదా, ఇది ఎండోస్పర్మ్ అంట. ఈ అవుటర్ కవర్, ఓకే, ఈ అవుటర్ లేయర్ ఉంది చూసారా, ఇది అంటే ఇక్కడ చూసారా, ఇది అవుటర్ లేయర్ అనమాట. ఈ అవుటర్ లేయర్ ఈ ఎంబ్రియో, ఇది ఏంటి, ఇది ఎంబ్రియో అనమాట. ఇది మొత్తం ఎంబ్రియో అనుకుంటే దీన్ని సపరేట్ చేస్తుంది, ఈ ఎండోస్పర్మ్ ని దీన్ని సపరేట్ చేస్తుంది ఈ లేయర్ అనమాట. ఈ లేయర్ ని ఏమంటాం అంటే అల్యూరాన్ లేయర్ అంటాం అనమాట. ఓకే, ద ఎంబ్రియో ఈ స్మాల్ అండ్ సిచ్యుయేటెడ్ ఇన్ ఏ గ్రూవ్ అట్ వన్ ఎండ్ ఆఫ్ ఎండోస్పర్మ్. అంటే వన్ ఎండ్ ఆఫ్ ఎండోస్పర్మ్ అంటే ఇలా ఒక చిట్ట చివరికి ఇలా ఇక్కడ ఉంటది, ఇలా మూలకు ఉంది కదా, ఇలా మూలకు ఉంది ఎంబ్రియో అనేది, ఒక మూలకు ఉంది. సో దాన్ని అలా ఒక సపరేట్ అయిపోయాక ఆ ఎంబ్రియో అనేది ఒక మూలకు ఉంటుంది అని చెప్తున్నాడు. ఓకే, ఇట్ కన్సిస్ట్ ఆఫ్ వన్ లార్జ్ అండ్ షీల్డ్ షేప్డ్ కార్టిలెజ్ నోన్ యాజ్ స్క్విటెల్లం. ఓకే, ఈ ఎంబ్రియో ఒక మూలకుండి ఇది ఏం కన్సిస్ట్ చేసింది అంటే స్క్విటెల్లం లాగా, అంటే ఒక షీల్డ్ టైప్. అంటే దానికి ఈ ఎంబ్రియోకి ఆ అల్యూరాన్ గ్లాండ్ మధ్యలో కూడా ఈ స్క్విటెల్లం అనేది ఉంటది అనమాట. అంటే ఈ మెయిన్ ఎంబ్రియో పార్ట్, అంటే ఈ మొత్తం ఎంబ్రియో పార్టే, కానీ మెయిన్ ఎంబ్రియో పార్ట్, ఈ మెయిన్ ఎంబ్రియో పార్ట్ కి ఈ అల్యూరాన్ లేయర్ కి మధ్యలో ఏముంది, స్క్విటెల్లం ఉంది. ఓకే, షీల్డ్ షేప్డ్ కార్టిలేజ్ నోన్ యాజ్ ద స్క్విటెల్లం అండ్ షార్ట్ యాక్సిస్ విత్ ప్లమ్యూల్ అండ్ రాడికల్ యాసిడ్. ఇది ప్లమ్యూల్, ఇదేమో రాడికల్ అనమాట. ఓకే, ద ప్లమ్యూల్ అండ్ రాడికల్ ఆర్ ఎన్క్లోజ్డ్ ఇన్ షీట్ కాల్. ఓకే, ఇప్పుడు ఇదేమో రాడికల్ మీకు తెలుసు. ఈ రాడికల్ ని మళ్ళీ ఒక కవరింగ్ లేయర్ లాగా కోలియోరైజా అని ఉంటుంది. ఈ ప్లమ్యూల్ కి కవరింగ్ లేయర్ లాగా కోలియోప్టైల్ ఉంటుంది. ఇప్పుడు రైజా, రాడికల్. రైజా అంటే ఇప్పుడు మీకు కన్ఫ్యూజ్ అవ్వకుండా 2 terms లో కోలియోప్టైల్ దేనికి ఉంటుంది, ప్లమ్యూల్ పీతో స్టార్ట్ అవుతుంది కాబట్టి కోలియోప్టైల్ లో కూడా పీ ఉంది.
రాడికల్ లో ఆర్ ఉంది, కోలియరైజ్ లో ఆర్ ఉంది. సో ఇప్పుడు అలా గుర్తుపెట్టుకోండి. రాడికల్ ని కవర్ చేసేది ఏంటి, కోలియోప్టైలా కోలియరైజానా, కోలియరైజా, ఎందుకు ఆర్ ఉంది కదా, ఎందుకు అది పర్ఫెక్ట్ రీజన్ కాదు, గుర్తుపెట్టుకోవాలని చెప్తున్నా. ఇప్పుడు ప్లొమ్మిల్ ని కవర్ చేసేది కోలియోప్టైల్. ఓకే, పీగా గుర్తుపెట్టుకోని అని చెప్పాను. ఇక చూడండి, సీడ్ అండ్ ఫ్రూట్ వాళ్ళు ఫ్యూజ్డ్ అనమాట ఇక్కడ. ఆ తర్వాత ఏంటి, అల్యూరన్ లేయర్. అల్యూరన్ లేయర్ ఏం చేస్తుంది, ఈ ఎండోస్పర్మ్ ని ఈ ఎంబ్రియోని డిఫరెన్షియేట్ చేస్తాను, అంటే డిఫరెన్షియేట్ చేస్తుంది అనమాట. ఓకే, తర్వాత స్క్యూటెల్లం ఉంటది, ఏంది ఎంబ్రియోకి పైన కవరింగ్ లాగా స్క్యూటెల్లం ఉంటది. ఓకే, ఈ మూలకి ఎంబ్రియో అనేది ఉంటది. ఆ ఎంబ్రియోలో 2 పార్ట్స్ ఉంటాయి మనకు తెలుసు, రాడికల్, ప్లమ్యులా 2 పార్ట్లు ఉంటాయి. ఆ రాడికల్ ని కవర్ చేసేది కోలియరైజా, ఆ ప్లమ్యూల్ ని కవర్ చేసేది కోలియోప్టైల్ అనమాట. ఓకే, ఇది సీడ్ డిస్క్రిప్షన్ కదా. సో మీరు ఎక్కువ కన్ఫ్యూజ్ అయ్యేది దేంట్లో అంటే మోనోకాటిలిడన్ సీడ్. ఎందుకంటే ఈ ఇమేజ్ గుర్తుపెట్టేసుకుంటే సరిపోద్ది అనమాట. మీకు చెప్తున్నా కదా, ఇమేజెస్ కూడా ఇంపార్టెంట్. ఇమేజ్ డైరెక్ట్ గా మీకు ఎగ్జామ్ లో ఇచ్చేసి ఇదేంటి క్వశ్చన్ మార్క్ అని పెడతాడు, ఇదేంటి అని క్వశ్చన్ మార్క్ పెడతాడు. లేకుంటే ఐడెంటిఫై ద పార్ట్స్ ఇన్ ద ఫాలోయింగ్ మోనోకాటిలిడన్ సీడ్ అనేసి క్వశ్చన్ రావచ్చు అనమాట. ఓకే, డైకాటిలిడన్ సీడ్ లో ఏమి ఇచ్చాడు, జస్ట్ ఎగ్జాంపుల్, ఎండోస్పర్మ్ కి ఎగ్జాంపుల్, నాన్ ఎండోస్పర్మ్ కి ఎగ్జాంపుల్ నేర్చుకోవాలి. తర్వాత ఈ మైక్రోపైల్, హైలమ్ పొజిషన్స్ నేర్చుకోవాలి. అవుటర్ లేయర్ టెస్టర్, ఇంటర్ లైన్ టెగ్మెంట్. కానీ దీంట్లో కూడా అంతే, సేమ్ అదే ప్యాటర్న్ లో పార్ట్స్ నేర్చుకోవాలి అంతే. ఈ పార్ట్స్, ఈ డయాగ్రామ్ నేర్చుకుంటే ఈ పారాగ్రాఫ్ అనేది చదవనక్కర్లేదు. ఇంకా డయాగ్రామ్ నేర్చుకుంటే ఈ పారాగ్రాఫ్ అని చదవనక్కర్లేదు. ఇంకా సెమీ టెక్నికల్ డిస్క్రిప్షన్ ఆఫ్ ఎ టిపికల్ ఫ్లవరింగ్ ప్లాంట్, అంటే ఒక టిపికల్ ఫ్లవరింగ్ ప్లాంట్ ని ఒక ఫార్ములాలో ఎలా డిస్క్రైబ్ చేస్తారు, ఒక డయాగ్రామ్ లో ఎలా డిస్క్రైబ్ చేస్తారు అనేసి ఇది పార్ట్ అనమాట. ఓకే, various morphological features are used to describe the flowering plant. Okay, different ఏది క్యాలిక్స్, కొరల్లా, అవన్నీ మార్ఫలాజికల్ ఫీచర్స్. అలా డిఫరెంట్ టైప్స్ లో మనం డిస్క్రైబ్ చేసుకుంటాం అనమాట. డిస్క్రిప్షన్ హ్యాస్ టు బి బ్రీఫ్, ఇన్ సింపుల్ అండ్ సైంటిఫిక్ లాంగ్వేజ్. అంతే కదా, మనం ప్రతిసారి క్యాలిక్స్ అనే పదం రాసి, కొరల్లా అనే పదం రాసి, ఇన్ని ఉంటాయి పెద్ద పెద్దగా పారాగ్రాఫ్లు రాలేదు కదా. సో సైంటిస్టులు ఈజీ మెథడ్ లో ఒక ఫార్ములా లాగా ఒక లైన్ లో దాని డిస్క్రిప్షన్ మొత్తం లైన్ లో అయిపోయేలాగా చేశారనమాట. ఓకే, డిస్క్రిప్షన్ హ్యాస్ టు బి బ్రీఫ్, ఇన్ సింపుల్ అండ్ సైంటిఫిక్ లాంగ్వేజ్ అండ్ ప్రెజెంటెడ్ ఇన్ ఎ ప్రాపర్ సీక్వెన్స్. ఓకే, ద ప్లాంట్ ఈస్ డిస్క్రైబ్డ్ బిగినింగ్ విత్ ఇట్స్ హ్యాబిట్, ఫ్లోరల్ క్యారెక్టర్స్, inflorescence, flower parts. After describing various parts of a plant, floral diagram and floral formula are presented. అంటే ఇలా ఫ్లోరల్ ఫార్ములా ఉంటుంది, దానికి ఒక డయాగ్రామ్ ఉంటుంది. ఇక్కడ మనకి ఇచ్చారు కదా, ఇది డయాగ్రామ్ అనమాట. దీని డయాగ్రామ్ ఉంటుంది, దీన్ని ఫ్లోరల్ ఫార్ములా అంటాం అనమాట. బేసిక్ గా మీకు ఎక్కువ అడిగేది ఏంటంటే ఫ్లోరల్ ఫార్ములా కరెక్ట్ గా, అంటే ఇది మీకు ఇప్పుడు దీంట్లో ఇచ్చింది ఒక సొల్నేసి మాత్రమే ఇచ్చినట్టున్నాడు. సొల్నేసి ఇచ్చింది, సొల్నేసి ఫ్యామిలీ ఒకటి ఇచ్చారు. మాకైతే ముందు లిలియేసి, ఫ్యాబేసి కూడా ఉండేది అనమాట. సో ఒక సొల్నేసి ఇచ్చేసి డైరెక్ట్ గా మీ క్వశ్చన్ ఏమిస్తుంటే ఐడెంటిఫై ద ఫ్లోరల్ ఫార్ములా ఆఫ్ ద సొల్నేసి ఫ్యామిలీ అని మెన్షన్ చేశారు. ఉన్నది ఒకటే కాబట్టి అదొక నేర్చుకుని సరిపోతుంది, ఆప్షన్ లో ఉంటుంది పెట్టేయడం అనమాట. ఏమేమి డిస్క్రైబ్ చేస్తారు అన్ని చెప్తున్నాను అనమాట. రూట్స్, స్టెమ్స్, ఫ్లోరల్ క్యారెక్టర్స్ అన్ని డిస్క్రైబ్ చేస్తాం. తర్వాత ఫ్లోరల్ ఫార్ములా చెప్తున్నాం. ఫ్లోరల్ ఫార్ములా ఇది ఇక్కడ నుండి ఇప్పుడు ద ఫ్లోరల్ ఫార్ములా ఈస్ రిప్రజెంటెడ్ బై ద ఫాలోయింగ్ సింబల్స్. అంటే ఇప్పుడు క్యాలిక్స్ కో సింబల్, కొరల్లాకో సింబల్ అలా పెట్టింటాడు అనమాట. ఫార్ములా బ్రాకెటెడ్ ఫ్లవర్స్ అనుకో బిఆర్ అని ఉంటుంది అనమాట. ఓకే, స్టాండ్స్ ఫర్ క్యాలిక్స్. క్యాలిక్స్ అన్నంలో కే అలా నీకు సౌండ్ వస్తుంది కాబట్టి కే ఫర్ క్యాలిక్స్ అని పెట్టి, ఎందుకంటే కొరల్లా క్యాలిక్స్ రెండు సీతో స్టార్ట్ అవుతాయి కాబట్టి రెండుకి సి ఇవ్వలేరు. సో క్యాలిక్స్ కే అంటే కొంచెం కే సౌండింగ్ గా ఉంది కాబట్టి క్యాలిక్స్ అంటే కే అని గుర్తుపెట్టుకోండి. ఓకే, సి ఫర్ కొరల్లా అనమాట, పి ఫర్ పెరియాంత్, ఓకే, ఏ ఫర్ ఆండ్రీషియం, జీ ఫర్ గైనీషియం. ఓకే, జీని మళ్ళీ కింద పెట్టుకున్నాం అనుకోండి, అంటే కింద ఇలా అండర్లైన్ చేశారనుకోండి, దానికి అర్థం ఏంటంటే సుపీరియర్ ఓవరీ అనమాట. ఓకే, జీ ఒకవేళ జీ పైన ఇలా అండర్లైన్ చేశాను దాన్ని ఇన్ఫీరియర్ ఓవరీ అంటాం అనమాట. ఇది మేల్, ఇది ఫీమేల్, ఇది బైసెక్షువల్. మేల్ కేమో ఇలా మెన్షన్ చేస్తాము, ఫీమేల్ కేమో ఇలా మెన్షన్ చేస్తాము. ఇక చూడండి ఇది ఎలా గుర్తుపెట్టుకుంటారు అంటే, ఇది కాస్త ఎఫ్ లా ఉంది కదా. ఓకే, ఇలా చూడండి ఎఫ్ లా ఉందిలా. సో ఫీమేల్ అనమాట, ఇది మేల్ కి. గైనీషియం కి జీ అంటాం, ఆండ్రీషియం కి ఏ అంటాం. క్యాలిక్స్ అంటే కే లాగా సౌండ్ చేస్తుంది కాబట్టి కే ఫర్ క్యాలిక్స్, సి ఫర్ కొరల్లా, పి ఫర్ పెరియాంత్,
ఏ ఫర్ ఆండ్రీషియం, జీ ఫర్ గైనీషియం అనమాట. ఆ గైనీషియం లో కూడా ఒకవేళ అండర్లైన్ అనేది కింద ఉంది అనుకోండి, అది సుపీరియర్ ఓవరీ అనమాట. ఒకవేళ అండర్లైన్ పైన ఉంది అనుకోండి, దాన్ని ఇన్ఫీరియర్ ఓవరీ అనమాట. ఓకే, ఇలా ఉంటే యాక్టినోమార్ఫిక్ అనమాట. ఓకే, ఇలా ఉంటే జైగోమార్ఫిక్ ఫ్లవర్ అనమాట. యాక్టినోమార్ఫిక్ అంటే రేడియల్ సిమెట్రీ, జైగోమార్ఫిక్ అంటే బైలేటరల్ సిమెట్రీ. బైలేటరల్ సిమెట్రీలో ఒక లైన్ మాత్రమే ఉంటుంది కాబట్టి, ఇక్కడ ఒక లైన్ ఉంది కాబట్టి జైగోమార్ఫిక్. అదే యాక్టినోమార్ఫిక్ అంటే కన్నా ఎన్ని లైన్స్ అయినా ఉండొచ్చు, ఎన్ని ప్లేన్స్ లో ఎన్ని ప్లేన్స్ లో అయినా ఆ ఫ్లవర్ డిఫరెన్షియేట్ కాబట్టి, ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి 2 ఆర్ 1 ఆర్ మోర్ కాబట్టి ఇలా పెట్టుకుందాం. ఓకే, జైగోమార్ఫిక్ ఎలా. ఫ్యూజన్ ఈస్ ఇండికేటెడ్ బై ద ఎన్క్లోజింగ్ ద ఫిగర్ విత్ ఇన్ ద బ్రాకెట్ అండ్ అడెషన్ ఈస్ లైన్ డ్రాన్ బై ద ఓవర్. ఓకే, అబో అంటే ఫ్యూజన్ అనుకో ఇలా బ్రాకెట్ లో పెడతారు అనమాట. ఇలా 2 అని పెట్టేసి 2 ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గైనీషియం ఇచ్చాడు, ఈ గైనీషియం కి 2 బ్రాకెట్ లో పెట్టాడు. అంటే అర్థం ఏంటంటే ఆ గైనీషియము 2 ఉంటాయి, ఆ 2 రెండు ఫ్యూజ్ అయి ఉంటాయి. సో ఇలా పెట్టాడు అనమాట. ఓకే, అది ఒకవేళ ఆండ్రీషియం గైనీషియం ఫ్యూజ్ అయ్యి, లేకుంటే క్యాలిక్స్ కోరల్ అలా ఫ్యూజ్ అని అనుకో, దానికి ఆండ్రీషియం గైనీషియం ఫ్యూజ్ అయ్యి అనుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్. సో అప్పుడు ఆండ్రీషియం కి గైనీషియం కి ఇలా పెట్టాలి. ఓకే, ఒకవేళ ఇప్పుడు ఈస్ట్ బేషన్స్ లో డిఫరెంట్ లేయర్స్ లో ఉన్నాయి అనుకోండి, మనం 2+2 అరేంజ్మెంట్ అంటాం. అంటే ఒకవేళ సపోజ్ ఇక్కడ ఉంది అనుకోండి, క్యాలిక్స్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది చూడండి, క్యాలిక్స్ అంటే ఇదే కదా. ఓకే, ఎన్ని ఉన్నాయి టోటల్ గా 4 ఉన్నాయి. సో 2+2 ఎంత 4. కానీ ఇక్కడ చూడండి, ఇవి రెండు ఒక లేయర్ లో ఉన్నాయి, ఇవి రెండు ఒక లేయర్ లో ఉన్నాయి, అంతే కదా. సో 2 ఉన్నాయి, 4 ఉన్నాయి, కానీ 4 ఒకే లేయర్ లో లేవు, అంటే టూ డిఫరెంట్ లేయర్స్ లా కనపడుతున్నాయి కాబట్టి 2+2 అరేంజ్మెంట్ అంటారు అనమాట. ఓకే, అదే ఆండ్రీషియం అనుకోండి, ఇక్కడ మీరే చెప్పండి, ఇవి రెండు ఒక లేయర్ లో అనిపిస్తున్నాయి కదా, ఇవి రెండు ఒకే ప్లేన్ లో ఉండి అనిపిస్తున్నాయి, ఇవి 4 ఒకే లేయర్ లో ఉండి అనిపిస్తున్నాయి. సో 2+4 అని ఇచ్చాడు అనమాట. అదే సి చూడండి, కొరల్లా 4 ఉన్నాయా, ఈ 4 ఒకే లేయర్ లో ఉన్నట్టు అనిపించట్లేదు. సో అప్పుడు ఏం చేస్తాం, జస్ట్ 4 అని పెడతాం. ఈ 4 కూడా ఏమన్నా ఇలా ఫ్యూజ్ అయినాయా అంటే ఫ్యూజ్ అవ్వలేదు, గ్యాప్ ఉంది కదా. సో వాడు ఇలా ఎన్క్లోజ్ చేయలేదు. ఓకేనా, అదే అన్నమాట ఫ్లోరా. ఇంకా మీదినంతా అదే. ద ఫ్లోరల్ డయాగ్రామ్ ప్రొవైడ్స్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ ద నెంబర్ ఆఫ్ పార్ట్స్ ఆఫ్. ఇప్పుడు దీంట్లో కూడా అంతే కదా, నీకు అన్ని తెలుస్తున్నాయి కదా. ఓకే, ఎన్ని ఉన్నాయి ఏంటి అన్ని తెలుస్తున్నాయి. The floral provides the outer number of their arrangement, the relation with the one another. The position of mother axis with respect to the flower is represented by the dot at the floral diagram. ఇది మదర్ యాక్సిస్ అనమాట. ఇదేంటంటే అంటే మదర్ యాక్సిస్. ఓకే, calyx, corolla, androecium, gynecium are successive orals. Calyx being the outermost and gynecium being the center. The floral formula also shows the cohesion and adhesion within the parts of orals and between the ఫ్లోరల్ డయాగ్రామ్, ఫ్లోరల్ ఫార్ములా. అది ఓకే, ఇది బ్రాసికేసి ఫ్యామిలీ. ఇది సో మీకు ఒకటే ఎగ్జాంపుల్ ఇచ్చేది, ఇది సొలనేసి. కానీ ఎగ్జాంపుల్ గా ఏమి ఇచ్చారంటే బ్రాసికేసి ఫ్యామిలీ ఫ్లోరల్ ఫార్ములా అండ్ ఫ్లోరల్ డయాగ్రామ్ ఇచ్చారు కాబట్టి ఇది ఇంపార్టెంట్, ఇది కూడా ఇంపార్టెంట్ అనమాట. బ్రాసికేసి సొలనేసి మీకు కన్ఫ్యూజ్ అవ్వకుండా, అంటే ఇప్పుడు ఇచ్చింది బ్రాసికేసి ఫ్లోరల్ ఫార్ములా ఇచ్చాడు, సొలనేసి ఫ్లోరల్ ఫార్ములా ఇచ్చాడు. అవి రెండు మీరు బాగా బై హార్ట్ చేసి గుర్తు పెట్టుకోండి అనమాట. ఓకే, ఇవన్నీ ఏంటంటే ఎక్కువసారి రిపీటెడ్ గా రాస్తూ పోవడమే. ఇలా ఉంటుంది లేకపోతే ఈ డయాగ్రామ్ వేసి చేసుకున్నాను ఇది రాదు. దీనికి డిఫరెన్స్ ఏంటంటే మదర్ యాక్సిస్ ఫ్లోరల్ వాడు అడగచ్చు, ఫ్లోరల్ డయాగ్రామ్ కి ఫ్లోరల్ ఫార్ములాకి ఏంటి డిఫరెన్స్ అనేసి. అంటే ఏది అంటే ఫ్లోరల్ ఫార్ములాలో లేనిది ఫ్లోరల్ డయాగ్రామ్ లో ఏటి ఉంటుంది అని అడగచ్చు అనమాట. అప్పుడు మీరు ఏంటంటే మదర్ యాక్సిస్ అనేది ఫ్లోరల్ డయాగ్రామ్ మెన్షన్ చేస్తారు, కానీ ఫ్లోరల్ ఫార్ములాలో మనం మెన్షన్ చేయం. ఓకే, అదే. నెక్స్ట్ మనకి ఇచ్చింది ఏంటి, మస్టర్డ్ ప్లాంట్ అన్న. మస్టర్డ్ ప్లాంట్ బిలాంగ్ టు బ్రాసికేసి ఫ్యామిలీ అనమాట. ఓకే, నెక్స్ట్ సొలనేసి గురించి చెప్పుకుందాం. ఈ ఫ్యామిలీ చెప్పుకునేసి ఒకసారి రివైజ్ చేసుకుందాం. రేపు నెక్స్ట్ క్లాస్ లో నెక్స్ట్ సెషన్ లో మనము కొన్ని ఎగ్జాంపుల్స్ అంటే ఎంసీక్యూస్ అలాగే ఎక్సర్సైజ్ నేర్చుకుందాం. ఓకే, ఫస్ట్ సొలనేసితో ఈ ఫ్యామిలీ ఒకటి కంప్లీట్ చేద్దాం. మీరు ఇట్ ఈస్ a large family commonly known as the potato family. Solanaceae is also known as the potato family. Okay, it is widely distributed in tropics, subtropics, even in temperate zones. ఇవి వచ్చే జోన్స్ అనమాట. దీంట్లో ఇవేమి అడగాలండి, జస్ట్ ఊరికే ఇంట్రడక్షన్ లాగా అంతే. దీంట్లో ఇంపార్టెంట్ ఏంటి, సొలనేసి ఇట్ ఈస్ లార్జ్, ఇది కూడా ఏం లేదు,
సొలనేసి ఈజ్ ఆల్సో నోన్ ఎస్ పొటాటో ఫ్యామిలీ. ఇది ఒక్కటి నేర్చుకుంటే సరిపోతుంది అనమాట. ఓకే, ఈ టాపిక్స్ సబ్ టాపిక్ ఎక్కడెక్కడ ఉంటాయి అవన్నీ ఏం అవసరం లేదు. నీట్ ఎగ్జామ్ కి ఇవన్నీ అలాంటి క్వశ్చన్ అసలు అడగడం అనమాట, తిక్క క్వశ్చన్స్. సొలనేసి ఈజ్ ఆల్సో నోన్ ఎస్ పొటాటో ఫ్యామిలీ అంతే. వెజిటేటివ్ క్యారెక్టర్స్ అంటే చెప్పుకున్నాం కదా, స్టెమ్, లీవ్స్ అవన్నీ. ఓకే, ప్లాంట్స్ మోస్ట్లీ హెర్బ్స్, రేర్లీ స్మాల్ ట్రీస్. ఓకే, మెయిన్ గా ఇది ఇంపార్టెంట్. మెయిన్ గా సొలనేసి పొటాటో ఫ్యామిలీలో హెర్బ్స్ మాత్రమే ఉంటాయి. మీకు తెలుసు కదా హెర్బ్స్ ట్రీస్ అంటే ఎలా ఉంటాయి అనేసి. హెర్బ్స్ అంటే చిన్న ప్లాంట్స్, షర్బ్స్ అంటే మీడియం సైజ్, ట్రీస్ అంటే పెద్దవి. సొలనేసి ఫ్యామిలీలో ట్రీస్ అనేవి రేర్ అనమాట, అవి కూడా స్మాల్ ట్రీసే ఉంటాయి. ఓకే, నెక్స్ట్ స్టెమ్ గురించి డిస్క్రిప్షన్. హెర్బేషియస్, రేర్లీ కూడా. హెర్బేషియస్ అంటే గ్రీనీగా ఉంటుంది అనమాట బాగా, అంటే రేర్లీ స్మాల్ ట్రీస్ అన్నాం కదా, కాబట్టి ఉడి అనేది రేర్ గా ఉంటుంది అనమాట. ఓకే, ఏరియల్ అంటేనా స్టెమ్ అనేది ఏరియల్ లో ఉంటది అనమాట, అంటే జస్ట్ ఇలా ఇది రూట్స్, ఈ స్టెమ్ అనమాట, ఇలా ఏరియల్ గా ఉంటది అనమాట. ఏరియల్, ఎరెక్ట్ అంటే మామూలు నిల్చొని ఉంటుంది. క్రీపింగ్, ఎరెక్ట్ అంటే ఎరెక్టింగ్ ఏముంటుందంటే క్రీపింగ్, అంటే కొన్ని స్టెమ్స్ ఎలా ఉంటాయి, క్రీపర్స్ ఉంటాయి, అవన్నీ ఉంటాయి కదా, అలాగా సొలనేసిలో ఎలా ఉంటుంది అంటే ఎరెక్ట్ అనమాట. ఈ పాయింట్స్ అన్ని ఇంపార్టెంట్. మళ్ళీ స్టెమ్ డిస్క్రిప్షన్ అంటే సొలనేసిలో స్టెమ్ ఎలా ఉంటుంది అనేసి మీకు క్వశ్చన్ రావచ్చు. కింద ఆప్షన్స్ లో హెర్బేషియస్, ఏరియల్, ఎరెక్ట్, సిలిండ్రికల్ అలా ఉంటుంది. సిలిండ్రికల్ అనమాట. సిలిండ్రికల్ అంటే అంటే ఈ స్టెమ్ అనేది సిలిండ్రికల్ అంటే వీటిని కోసం సర్కులర్ ఇలా కనపడుతుంది అనమాట, ఇలా ఉంటది అనమాట. స్టెమ్ క్రాస్ సెక్షన్ అనేది ఇలా ఉంటది. ఓకే, బ్రాంచ్డ్, సాలిడ్ ఆర్ హాలో, ఎయిరీ, గ్లాబ్రస్, అండర్ గ్రౌండ్ స్టెమ్ ఇన్ పొటాటో. ఓకే, ఇప్పుడు సాలిడ్ అంటే కన్నా మధ్యలో ఇలాగా ఫుల్ గా అంటే థిక్గా మ్యాటర్ ఉంటది అనేసి. హాలో అంటే కన్నా కాస్త మధ్యలో ఇలా ఉంటది అని అర్థం, అంటే మధ్యలో మ్యాటర్ ఏముండదు అని అర్థం. ఓకే, సొలనేస్ లో ఇలానా ఉండొచ్చు, హాలో అన్నా ఉండొచ్చు, లేదంటే థిక్ అన్నా ఉండొచ్చు అనమాట. ఓకే, ఏరియల్ అంటే గాల్లో ఉంటుంది అని చెప్పాను. సిలిండ్రికల్ క్రాస్ సెక్షన్ లా ఉంటుంది, సిలిండ్రికల్ గా ఉంటుంది. బ్రాంచ్డ్ ఆటోమేటిక్ గా మీకు బ్రాంచ్ అన్ని కనిపిస్తున్నాయి కదా, ఇలా బ్రాంచ్లు కనబడుతున్నాయి. ఓకే, సాలిడ్ ఆర్ ద హాలో అంటే ఇది మ్యాటర్ ఉండొచ్చు, మ్యాటర్ ఉండకపోవచ్చు అనమాట. ఏరియా అంటే ఇప్పుడు మీరు టొమాటో తీసుకున్నారు అనుకోండి, టొమాటో గ్రీనీ హెర్బేషియస్ ఉంటుందా, ఆ బయట ఆ స్టెమ్ కి బయట కాస్త చిన్న చిన్న హెయిర్ లాగా ఇలా ఉండొచ్చు కదా, దాన్ని హెయిర్ అంటమాట. అండర్ గ్రౌండ్ స్టెమ్ ఇన్ ద పొటాటో. ఓకే, ఆ పొటాటో ఏదైతే గ్రో అవుతుందో అదే అండర్ గ్రౌండ్. పొటాటో అనేది మనకి ఆ దుంపలు అనేవి అండర్ గ్రౌండ్ లో దొరుకుతాయి అనమాట. సో ఆ పొటాటోలో అనేది స్టెమ్ అనేది అండర్ గ్రౌండ్. ఎందుకు, స్టెమ్ కి నీకు కావాల్సిన క్యారెక్టర్స్ అనేసి ఆ పొటాటో ఫ్రూట్ లో మీకు కనపడుతుంది. నోట్స్, ఇంటర్ నోట్స్ అవన్నీ కనపడతాయి అనమాట. ఓకే, సో అండర్ గ్రౌండ్ స్టెమ్ ఇన్ ద పొటాటో, సోలనం ట్యూబరోజం దానికి సైంటిఫిక్ నేమ్. అండర్ గ్రౌండ్ స్టెమ్ దేంట్లో చూస్తాము, పొటాటోలో. ఓకేనా, అండర్ గ్రౌండ్ స్టెమ్ ఈ సీన్ ఇన్ ద విచ్ ఫ్రూట్ అంటే పొటాటో, అదే విచ్ దేంట్లో చూస్తాము అంటే పొటాటో ఫ్యామిలీలో, పొటాటో చూస్తాం అనమాట. అండర్ గ్రౌండ్ స్టెమ్ ఇన్ ద పొటాటో ఇట్స్ నోన్ యాజ్ సోలనం ట్యూబరోజం. ఇప్పుడు స్టెమ్ అయిపోయింది. నెక్స్ట్ లీవ్స్ వచ్చేసి ఆల్టర్నేట్ అంటే నేను ఏం చెప్పాను, ఒక్క నోడ్కి ఒకటే ఉంటది, కానీ సక్సెసివ్ నోట్స్ అనేది డిఫరెంట్ సైడ్స్ లో ప్రొడ్యూస్ అవుతాయి అనమాట. అంటే ఆల్టర్నేట్ గా ఒక సైడ్ ఏమో రైట్ సైడ్ ఉంటుంది, ఇంకో ఏమో లెఫ్ట్ సైడ్ ఉంటుంది లీఫ్. అలా దీన్ని ఆల్టర్నేట్ అంటాం. సింపుల్ అని నేను చెప్పిన ఇన్సిజన్ అనేది మార్జిన్ మిడ్ రిబ్ వరకు రాదు. రేర్లీ పిన్నెట్లీ కాంపౌండ్. ఇంకో కాంపౌండ్ ఉంది అనుకోండి, అది పిన్నెట్లీ ఉండదు, పామెట్లీ ఉండదు. అంటే ఏంటి, ఆ మిడ్ రిబ్ కి యాక్సిస్ అలా అటాచ్ అంటే అసలు. ఓకే, ఎక్స్టిప్యులేట్ అంటే స్టిప్యూల్స్ ఉండవు, వెనేషన్ రెటిక్యులేట్. ఓకే, ఇక్కడ మీకు ఇది చూస్తేనే గుర్తు, అంటే మీకు ఈ ప్లాంట్ చూస్తున్నారు అనుకోండి, ఇంకా లీవ్స్ గురించి అందరికీ తెలిసిపోతుంది కదా. చూడండి, ఆల్టర్నేట్ లీవ్స్ ఆల్టర్నేట్ గా ఉన్నాయి. వెనేషన్ ఏమో రెటిక్యులేట్ వెనేషన్. ఓకే, రేర్లీ పిన్నెట్లీ కాంపౌండ్, మోస్ట్లీ సింపుల్, ఎక్స్టిప్యులేట్ అంటే స్టిప్యూల్స్ ఉండవు అనమాట. ఓకే, ఈ డిస్క్రిప్షన్ అంటే మీరు ఇంపార్టెంట్, మీ డిస్క్రిప్షన్ అంతా బై హార్ట్ చేయాల్సిందే. ఓకేనా, ఇక వేరే ఆప్షన్ లేదు. సోలానం నైగ్రామ్ మకాయ్ ప్లాంట్. ఓకే, ఇక్కడ ఎగ్జాంపుల్ దేని ఇచ్చిందంటే సోలానం నైగ్రామ్ అనమాట, అంటే మకాయ్ ప్లాంట్. సోలానం నైగ్రామ్ చూడు, ఇంకో ఆల్సో అంటే వాడి సోలానం నైగ్రామ్ కి సైంటిఫిక్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ అని కింద ఇచ్చేసి. అవును సార్, మీరు అంటే అక్కడ ఎన్సీఆర్ లో ఎక్కడ ఇవ్వలేదు అంటే కన్నా ఇలా చిన్న పాయింట్స్ ఇలా చూసారా, సోలానం నైగ్రామ్ పక్కన మకాయ్ ఇచ్చాడు, దీన్ని కూడా అడిగేస్తాడు అనమాట. సోలానం నైగ్రామ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ద మకాయ్. ఓకే,
నెక్స్ట్ స్టెమ్ లీవ్స్ అవి ఫ్లోరల్ క్యారెక్టర్స్ అనమాట. ఫ్లోరల్ క్యారెక్టర్స్ కి మీకు ఈ ఫ్లోరల్ ఫామ్ లో ఒకటి గుర్తుపెట్టుకున్నారు అనుకోండి సరిపోద్ది అనమాట. మోస్ట్ ఆఫ్ ద పాయింట్స్ అన్ని కవర్ అయిపోతాయి. చూడండి ఇప్పుడు ఫ్లోరల్ ఇదేంటి యాక్టినోమార్ఫిక్. ఇప్పుడు ఫ్లవర్ గురించి అడిగారు అనుకోండి బైసెక్షువల్. ఇక్కడ ఈ ఫ్లోరల్ ఫామ్ లోనే చూడండి బైసెక్షువల్ అని తెలిసిపోతుంది, యాక్నోమార్ఫిక్ అని తెలిసిపోతుంది. సో ఫ్లవర్ ఈజ్ బైసెక్షువల్ అంటే యాక్నోమార్ఫిక్. ఇది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ క్యాలిక్స్. క్యాలిక్స్ ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. ఆ 5 ఇలా బ్రాకెట్ లో క్లోజ్ అయినా అంటే అర్థం ఏంటి? ఫ్యూజ్ అనే అర్థం. క్యాలిక్స్ అంటే సెపల్స్ ఆర్ 5 యునైటెడ్ పెరిసిస్టెంట్. పెరిసిస్టెంట్ అంటే ఏం లేదు. పెరిసిస్టెంట్ అంటే కనుక ఆ మామూలుగా క్యాలిక్స్ సెపల్స్ అనేవి ఆ ఫర్టిలైజేషన్ జరిగాక పడిపోతాయి అన్నమాట. కానీ ఇప్పుడు మన పొటాటో కాదు, ఫర్ ఎగ్జాంపుల్ బ్రింజల్ కానీ టొమాటో కానీ తీసుకోండి. పైన మీకు ఆ బ్రింజల్కి అయితే బాగా మీకు ఐడియా ఉంటుంది. బ్రింజల్ కి మీరు తీసుకున్న దానికి తోకలా ఉంటుంది సో గ్రీన్ కలర్, అదే సెపల్స్ అనమాట. సో ఫ్రూట్ అయినాక కూడా ఆ సెపల్స్ అనేది అలాగే అతుక్కొని ఉన్నాయి, అంతే కదా, అతుక్కొని ఉంటుంది ఇలా ఉంటుంది కదా, ఇలా ఉంటుందా? ఇదంతా బ్రింజాల్ అనుకుంటే ఇక్కడ ఇది సెపల్ అనమాట. దీన్ని పెరిసిస్టెంట్ అన్నమాట. పెరిసిస్టెంట్ అన్న వాళ్ళు సింపుల్ ఒకటే, ఆ ఫర్టిలైజేషన్ అయినా కూడా సెపల్స్ అనేది ఆ ఫ్రూట్ కి అలాగా అటాచ్ అయి ఉంటుంది అనమాట. సో దాని బేస్ వాల్యుయేట్ ఈస్టివేషన్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ఈస్టివేషన్ పార్ట్. నెక్స్ట్ కొరల్లా ఏంటి? 5 ఫ్యూజన్ ఉంది. సో పెటల్స్ 5, మళ్ళీ ఇది ఫ్యూజ్డ్, యునైటెడ్, వాల్యుయేట్ ఈస్టివేషన్. ఓకే, ఈస్టివేషన్ గురించి చెప్పదు అని కూడా మనం చెప్పొచ్చు. ఫ్లోరల్ ఫార్ములాకి మళ్ళీ డిఫరెంట్ ఫ్లోరల్ డయాగ్రామ్ మీకు పర్ఫెక్ట్ డయాగ్రామ్ గా కనబడుతుంది, ప్లస్ ఈస్టివేషన్ కూడా చెప్పొచ్చు. కానీ ఫ్లోరల్ ఫార్ములా ద్వారా నువ్వు ఈస్టివేషన్ చెప్పలేవు అనమాట. ఓకే, నెక్స్ట్ ఆండ్రేషన్ గురించి ఎన్ని? 5 ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ ఏంటి? ఇలా ఉంది అంటే ఎపిపెటలస్ అంటే పెటల్స్ తో ఫ్యూజ్ అయింది అనమాట. ఇక్కడ వాటి ఇవ్వలేదు కాబట్టి ఫ్రీ స్టేమెన్స్ అనమాట. కానీ అవి ఒకదానికి ఒక స్టేమెన్ కి అటాచ్మెంట్ ఉందా, అదేమో ఆండ్రేషన్ సపరేట్ గా ఉంటుంది, కానీ అది పెటల్స్ కి అటాచ్ అయింది. సో ఎపిపెటల్స్ ఇలా ఇచ్చాడు కాబట్టి. నెక్స్ట్ గైనీసియం వచ్చేసి 2 ఉన్నాయి, అది ఫ్యూజ్డ్. బైకార్పులరీ, సిన్ కార్పస్ అంటే ఫ్యూజ్డ్ అనమాట. ఓవర్ కింద ఉంటే అర్థం ఏంటి దానికి? జీ కింద లైన్ ఉందనుకో, పేరుకి కింద కానీ సుపీరియర్ అనమాట, సుపీరియర్ ఓవరే. ఓకే, ఈ బైలాక్యులర్ ప్లాసెంటా ఓల్ విత్ పెన్, ఇది మీరు నేర్చుకోవాల్సిందే, ఫ్లోరల్ క్యారెక్టర్స్ నుంచి నేర్చుకోవాల్సిందే. ఇంకా మిగతా అంతా ఆల్మోస్ట్ అంతా మీకు తెలిసిపోతుంది. ఫ్రూట్, బెర్రీ ఆర్ క్యాప్సూల్. నీకు చెప్పే కదా ఫ్రూట్స్ లోనే టైప్స్ ఉంటాయి, లైక్ డ్రూప్ అని, బెర్రీ అని, క్యాప్సూల్స్ అని డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. మీకు కాకపోతే డిస్క్రిప్షన్ ఇవ్వలేదు దాని గురించి. ఓకే, ఫ్రూట్ అనేది 2 టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ ఉండొచ్చు ఈ ఫ్యామిలీలో. ఏవేవి? బెర్రీ ఉండొచ్చు, క్యాప్సూల్ ఉండొచ్చు. ఓకే, సొల్నేసి ఫ్యామిలీలో ఏ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ మనం చూడొచ్చు అని క్వశ్చన్ రావచ్చు. ఏది చూడొచ్చు? బెర్రీ ఆర్ క్యాప్సూల్. నెక్స్ట్ సీడ్స్, మెనీ ఉండొచ్చు. యాక్సిల్ ప్లాసెంటేషన్ అంటున్నాడు అంటే అర్థమైంది కదా, ఇక్కడ మెనీ ఓవ్యూల్స్ అని చదివినప్పుడే మీకు అర్థమైపోతుంది ఏంది ఆ ఓవ్యూల్సే కదా సీడ్స్ గా మారేది. సో మెనీ ఓవ్యూల్స్ అన్నప్పుడే నీకు అర్థమైంది ఎన్ని మెనీ ఎక్కువ సీడ్స్ ఉంటాయి, అన్ని ఎండోస్పర్మస్ సీడ్స్ అనమాట. ఓకే, ఈ ఫార్ములా నేర్చుకుంటే నెక్స్ట్ ఇన్ఫ్లోరెసెన్స్, సాలిటరీ, యాక్సిలరీ, సైమోస్, యాజ్ సీన్ ఇన్ ద సోనం. ఈ ఇన్ఫ్లోరెసెన్స్ మీరు నేర్చుకోవాలి. ఇంకా మిగిలిన ఈ ఫార్ములా నేర్చేసుకుంటే ఆల్మోస్ట్ మీరంతా రాసేయచ్చు. ఇప్పుడు మీకు క్వశ్చన్ ఇంకోటి ఎలా ఇస్తారంటే ఈ ఫ్లోరల్ డయాగ్రామ్ కూడా మీరు నేర్చుకోవాలి అనమాట. ఓకే, ఫ్లోరల్ డయాగ్రామ్ కూడా పర్ఫెక్ట్ గా నేర్చుకోవాలి. ఈ ఫ్లోరల్ డయాగ్రామ్ ద్వారా మీకు చూడండి ఇక్కడ చూడండి ఆండ్రేషియం 5 వితౌట్ ఫ్యూజ్డ్. సో మీకు తెలిసిపోతుందా? ఆండ్రేషియం 5 ఉన్నాయి, 1 2 3 4 5. ఒకదానికి ఫ్యూజన్ అయ్యా లేదు. సో 5. కానీ కొరల్లాతో అటాచ్ అయి ఉన్నాయి కాబట్టి చూడండి, అంతే కదా, ఇది కొరల్లా, ఈ కొరల్లాకి అటాచ్ ఉన్నాయి కదా యాంథర్స్, ఈ స్టేమన్స్ అనేసి. సో అవి ఎపిపెటలస్ అనమాట. సో ఈ డయాగ్రామ్ నేర్చేస్తుంటే మీకు అంతా అయిపోయింది. ఈ సిచ్యువేషన్ కూడా మొత్తం చెప్పి ఈ ఫ్లోరల్ క్యారెక్టర్స్ మీరు ఈ ఫ్లోరల్ ఫార్ములా అండ్ ఫ్లోరల్ డయాగ్రాము, ఇవి రెండు మీరు నేర్చుకుంటే గన ఈ ఫ్లోరల్ క్యారెక్టర్స్ అన్ని రాసేయచ్చు, 95% రాసేయచ్చు, అంతే కదా. ఇది నేర్చుకుని మీరు ఒక్కొక్కటి ఇలా చేయి ఇలా అడ్డు పెట్టుకునేసి చూసుకుంటే ఫ్లవర్ ఎలాంటిది, ఓకే ఈ దీంట్లో ఉంది బైసెక్సులు ప్లస్ యాక్నోమార్ఫిక్ బైసెక్సులు అలా వచ్చేస్తాయి అనమాట. ఇవి రెండు నేర్చుకోవాల్సింది. ఓకే, ఈ ఫ్లోరల్ ఫార్ములా, ఫ్లోరల్ డయాగ్రామ్ నేర్చేసుకుంటే అయిపోయినట్టే, మీ పని అయిపోయినట్టే.
నెక్స్ట్ economic importance. Many plants belonging to family this family are sources of food. ఓకేనా, ఈ టొమాటో, బ్రింజాలు, పొటాటో అవన్నీ ఏమి ఎకనామిక్ ఇంపార్టెన్స్ ఏ టైప్ ఆఫ్ ఫుడ్ గా? టొమాటో, బ్రింజాలు, పొటాటో. స్పైస్ అంటే చిల్లీ వచ్చేసి స్పైసీ కింద వాడుకుంటాము. మెడిసిన్ లో కూడా కొన్ని ఉపయోగపడతాయి. బెలడోనా అండ్ అశ్వగంధ. ఫ్యూమిగేటరీ, ఫ్యూమిగేట్ అంటే అదే టొబాకో అలా స్మోకింగ్ కి అలా చేస్తాం కదా, దాన్ని ఫ్యూమిగేటరీ అంటాం. దాన్ని టొబాకో. ఆర్నమెంటల్స్ వచ్చేసి పెటూనియా. ఓకే, ఎకనామిక్ ఇంపార్టెన్స్ ఆఫ్ ది సోలనేసి ఫ్యామిలీ ఏంటి? ఫుడ్, మేజర్లీ ఫుడ్ అనమాట. ఫుడ్ తర్వాత ఫ్యూమిగేటరీ ఉన్నాయి అంటే టొబాకో. నెక్స్ట్ మెడిసిన్ గా ఉన్నాయి ఏది? బెలాడోనా, అశ్వగంధ. నెక్స్ట్ ఆర్నమెంటల్స్. ఓకే, ఈ 4 డిఫరెంట్ టైప్స్ గా ఉన్నాయి కదా. ఫుడ్ కి ఎగ్జాంపుల్స్ రాయాలి. ఫ్యూమిగేటరీకి ఏంటి? టొబాకో. ఆర్నమెంటల్స్ కి పెటూనియా. మెడిసిన్ కి బెలాడోనా, అశ్వగంధ. ఓకే, ఇప్పుడు ఏంటంటే క్వశ్చన్స్ ఎలా వస్తాయంటే, క్వశ్చన్స్ దీని మీద కూడా రావచ్చు, ఎకనామిక్ ఇంపార్టెన్స్ మీద కూడా రావచ్చు. మెడికలీ ఇంపార్టెంట్ సొలనేసి మెంబర్స్ అనేసి అడగచ్చు. మెడికలీ ఇంపార్టెంట్ అంటే అప్పుడు ఏమవుతుంది? ఆటోమేటిక్ గా బెలాడోనా, అశ్వగంధ అయిపోతుంది. అదే ఫ్యూమిగేటరీ టైప్ ఆఫ్ ప్లాంట్ ఇన్ ద సీన్ ఇన్ సొలనేసి అని అడగచ్చు. అప్పుడేం రాస్తారు? టొబాకో రాయాలి. ఆర్నమెంటల్ అన్నాడు అనుకో, అప్పుడేం వస్తుంది? పెటూనియా వస్తుంది అనమాట. నెక్స్ట్ ఫ్లోరల్ ఫార్ములా, ఫ్లోరల్ డయాగ్రామ్ ఇంపార్టెంట్. ఫ్లోరల్ ఫార్ములా అంటే సొలనేసి యొక్క ఫ్లోరల్ ఫార్ములా ఏంటి అనేసి డైరెక్ట్ గా అడగచ్చు. అప్పుడు ఏంటంటే వాడి ఇక్కడ ఇది పర్ఫెక్ట్ నేర్చుకుంటే మీకు సరిపోద్ది అనమాట. ఎందుకంటే వాడి వేరేది ఏమైనా ఇవ్వచ్చు. ఇక్కడ జైగోమార్ఫిక్ ఇవ్వచ్చు, లేకుంటే వేరే ఫ్యామిలీస్ తీయచ్చు. మీకు డిస్క్రిప్షన్ లో ఒకటే ఫ్యామిలీ ఇచ్చు, కానీ వేరే ఆప్షన్స్ లో ఏవైనా ఇవ్వచ్చు కదా. సో ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ టైప్ ఆఫ్ ఫ్రూట్స్ అనేది నీకు ఎయిదర్ ఫ్లోరల్ డయాగ్రామ్ కూడా తెలియదు, ఫ్లోరల్ ఫార్ములా కూడా తెలియదు. సో ఫ్రూట్ ద టైప్ ఆఫ్ ఫ్రూట్ విచ్ ఇస్ సీన్ ఇన్ ద సొలనేసి అంటే బెర్రీ ఆర్ క్యాప్సూల్. ఓకే, అదొకటి. మళ్ళీ ఈ స్టెమ్, లీవ్ డిస్క్రిప్షన్ బట్టి కొట్టాల్సింది, ఎందుకంటే ఇవి రెండు బట్టి కొట్టాల్సిందే. ఇంకా ఫ్లోరల్ డయాగ్రామ్, ఫ్లోరల్ ఫార్ములా, టైప్స్ ఆఫ్ ఫ్రూట్, ఎగ్జాంపుల్స్, అంతే. ఇంకేం చేస్తారు? మిగతా అనేసి ఫ్లోరల్ డయాగ్రామ్, ఫ్లోరల్ ఫార్ములా నేర్చుకుంటే మిగతా క్యారెక్టర్స్ అన్ని వచ్చేస్తాయి అనమాట. ఓకే, సో మీది కింద పర్ఫెక్ట్ గా ఉంటే కానీ ఇవి ఆటోమేటిక్ గా ఇవన్నీ తెలిసిపోయింటాయి కదా. కింద ఆ ఫార్ములాస్, డయాగ్రామ్ నేర్చేసుకున్నారు అనుకోండి, ఆటోమేటిక్ గా మీకు ఆల్మోస్ట్ ఇవన్నీ వచ్చేస్తాయి. బ్రాకెట్, కే ఏంటి అని ఇలా కూడా అడగచ్చు. క్యాలిక్స్ కి సింబల్ ఏంటి అని అడగచ్చు. మీరు అవన్నీ కింద ఎగ్జాంపుల్స్ నేర్చేసుకుంటే క్యాలిక్స్ కి సింబల్ అంటే ఆటోమేటిక్ గా కే అని మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది. ఓకే, మీ ఫ్లోరల్ ఫార్ములా ఆఫ్ బ్రాస్ కేస్ నేర్చుకోవాలి, ఫ్లోరల్ ఫార్ములా ఆఫ్ సొలనేసి నేర్చుకోవాలి, ఫ్లోరల్ డయాగ్రామ్ వచ్చి రెండింటికి నేర్చుకోవాలి. సో మీరు ఓవరాల్ గా 2 ఫ్యామిలీస్ కింద గా నేర్చుకుంటున్నారు. ఒకటి ఎగ్జాంపుల్ కింద ఇచ్చిండేది, ఇంకొకటి డైరెక్ట్ గా డిస్క్రిప్షన్ ఒక ఫ్యామిలీ ఇచ్చాక ఆ ఫ్యామిలీ నేర్చుకోవాలి. నెక్స్ట్ మోనోకార్డినెట్స్, డైకార్డినెట్స్ లో పార్ట్స్. మోనోకార్డినెట్స్ లో పార్ట్స్ ఇంపార్టెంట్. ఈ డయాగ్రామ్స్ పర్ఫెక్ట్ గా మీ పిక్చర్ అనేది మైండ్ లో దిగిపోవాలన్నమాట. ఓకేనా, డైరెక్ట్ గా ఈ పార్ట్ ఏంటి అని డైరెక్ట్ గా క్వశ్చన్స్ అడిగేయచ్చు అన్నమాట. ఈ పార్ట్ ఏంటి డైరెక్ట్ గా క్వశ్చన్స్ అడిగేయచ్చు. ఓకే, నెక్స్ట్ డైకార్డినెట్స్ లో నాన్ ఎండోస్పర్మ్స్ ఏంటివి? ఇప్పుడు మోనోకార్డినెట్స్ లో మోస్ట్ ఆఫ్ ది ఎండోస్పర్మస్ కానీ ఎగ్జాంపుల్ ఉన్నాయి, అంటే ఎక్సెప్షన్స్ ఉన్నాయి. డైకార్డినెట్స్ లో కూడా కొన్ని ఎండోస్పర్మస్ ఉన్నాయి, కొన్ని నాన్ ఎండోస్పర్మస్ ఉన్నాయి. ఎగ్జాంపుల్స్ ఏంటి? ఓకే, మళ్ళీ ఈ పార్ట్స్ మైక్రోపైల్, హైలం పైన ఏది ఉంటుంది అని అడగచ్చు. మైక్రోపైల్ యూజ్ ఏంటంటే జస్ట్ నార్మల్ గ్యాస్ ఎక్స్చేంజెస్ కంటే. ఓకేనా, నెక్స్ట్ సీడ్ కోట్ యొక్క లేయర్స్ పేరేంటి? టెస్టా, టెగ్మెన్. ఓకే, ఇవన్నీ బై హార్ట్ ఇంకా దీంట్లో కొత్తగా నేర్చుకోవాల్సిన, ఒకసారి చదివితే మీకు క్లారిటీ వచ్చేస్తాయి, కానీ ఆ టర్మ్స్ అనేది బై హార్ట్ చేసుకోవాలన్నమాట మీరు. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో కూడా అంతే. ఇది కూడా డైరెక్ట్ గా ఎగ్జామ్ లో ఇచ్చి ఇమేజ్, నేను చెప్తున్న ఇమేజ్ బేస్డ్ అని డైరెక్ట్ గా ఇచ్చేసి క్వశ్చన్ మార్క్ పెట్టేస్తాడు అనమాట. ఇంకేం అడగరు. ఎపికార్ప్, మీసోకార్ప్, ఎండోకార్ప్. నెక్స్ట్ మీసోకార్ప్ ఎలా ఉంటది? మీసోకార్ప్ ఆఫ్ కోకోనట్ ఎలా ఉంటది? ఫైబ్రస్. మీసోకార్ప్ ఆఫ్ మ్యాంగో ఎలా ఉంటది? ఫ్లెష్. అలా. ఓకే, ఎడిబుల్. మనం లేకుంటే మ్యాంగోలో మనం తినే పార్ట్ ఏంటి? ఏది? మిడిల్ ఫ్లెష్, ఎడిబుల్, మీసోకార్ప్. ఓకే, నెక్స్ట్ పార్థనోకార్పిక్ ఫ్రూట్ అంటే వితౌట్ ఫర్టిలైజేషన్ గా రావడం అన్నమాట. ఇవన్నీ పొటెన్షియల్ ఎంసీక్యూస్ అనమాట. ఇవన్నీ పొటెన్షియల్ ఎంసీక్యూస్. నెక్స్ట్ ప్లాసెంటేషన్ అని చెప్పి, ప్లాసెంటేషన్ లో అన్ని ప్లాసెంటేషన్ నేర్చుకోవాలి, దానికి ఎగ్జాంపుల్స్ నేర్చుకోవాలి. ఓకే, ద సూడో సెప్టమ్ ఇస్ ఫార్మ్డ్ ఇన్ విచ్ అనేసి అడగచ్చు. దాని ఏమంటే పైరేటల్ ప్లాసెంటేషన్. దానికి ఎగ్జాంపుల్స్ ఏంటి? అవి ఎగ్జాంపుల్ హార్జిమోన్ అండ్ మస్టర్డ్. ఓకే, ఇంకా గైనిసము అండ్
ఈ మార్ఫాలజీ కూడా చాలా వరకు మొత్తం బై హార్టింగ్ టాపిక్ అన్నమాట. మొత్తం బై హార్టింగ్ ఆల్మోస్ట్ 95% బై హార్టింగ్. నేను వీటన్నిటికీ ఏమంటున్నా అంటే ఒక 2 pages లో మొత్తం ఎగ్జాంపుల్స్ నేర్చుకొని ఆ టర్మ్స్ అంటే అండ్రీషం ఎలా ఉంటుంది, ఎపిపెట్ అంటే అది వేడి దాంతో ఫ్యూజ్ అవుతుందా లేకుంటే ఫ్యూజ్ అవ్వట్లేదా, అలా మొత్తం అన్ని చూసుకొని మీరు పేపర్లో రాసేసుకొని ఫ్రీగా ఉన్న టైంలో అలాగే చూసుకుంటున్నారు అనుకోండి, ఆటోమేటిక్గా మీకు టైం సేవ్ అవుతుంది తర్వాత. ఇలాంటి ఇవే దీన్ని స్మార్ట్ వర్క్ అంటే. స్మార్ట్ వర్క్ అంటే ఏదో ఆ, ఎలా చేయాలి అంటే హార్డ్ వర్క్ స్మార్ట్ వర్క్ డిఫరెన్స్ ఏంటంటే, హార్డ్ వర్క్ అంటే మొత్తం చదువుకుంటూ వెళ్ళిపోవడం అన్నమాట. ప్రతి రివిజన్ ఇచ్చినప్పుడు మొత్తం చదువుకుంటూ వెళ్తున్నాడు అనుకో, పేజీ చదువుకుంటూ పోతాడు, దాని టైం కన్స్యూమింగ్ అనమాట. స్మార్ట్ వర్క్ అంటే ఏంటంటే పని అనేది సులభంగా అయిపోవాలి. అంత ఈ మార్ఫాలజీ ఈ బై హార్టింగ్ చాప్టర్స్ మొత్తం చదవాల్సినంత ఏం ఉండదు. ఎగ్జాంపుల్స్ ఒకటే ఇంపార్టెంట్. మీకు కావాలంటే మీ ప్రీవియస్ ఇయర్ ఎంసీక్యూస్, ప్రీవియస్ ఇయర్ బిట్స్ చూడండి. దాంట్లో మొత్తం అంతా ఎలా ఉంటాయి, ఎగ్జాంపుల్స్ వరకే ఇస్తారు. 95% ఎగ్జాంపుల్స్ ఉంటాయి. ఓకేనా? సో ఎగ్జాంపుల్స్ అన్ని మీరు ఒక పేపర్ దీంట్లో నాకు ఎగ్జాంపుల్స్ అన్ని ఫిల్టర్ చేసేసుకున్నారు అనుకోండి, మీకు హార్డ్లీ 1.5 పేజ్ లో అయిపోతుంది అనమాట. ఆ 1.5 పేజ్ రిపీటెడ్ గా రివిజన్ చేసుకోవడం అంతే. ఓకే, ఇంకా చదవాల్సిన ఎలాంటివి అంటే ఈ డయాగ్రామ్స్ ప్లస్ ఈస్టివేషన్స్. వాల్యుయేట్ ఈస్టివేషన్ అంటే ఎలా ఉంటుంది, లేకపోతే ట్విస్టెడ్ ఈస్టివేషన్ ఎలా ఉంటుంది, ఇంబ్రికేటెడ్ ఈస్టివేషన్ ఎలా ఉంటుంది, వెక్సిలరీ ఈస్టివేషన్ ఎలా ఉంటుంది. వెక్సిలరీ ఈస్టివేషన్ లో పార్ట్స్ ఇంపార్టెంట్. పోస్టీరియర్ స్టాండర్డ్ అంటాము, సైడ్ వింగ్స్ అంటాము, లాటరల్ గా మళ్ళీ తర్వాత కీల్ అంటాం. ఆ కీల్ అనేది జాయిన్ అయి ఉంటుంది ఇలా. ఓకే, అది ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు ఏంటి అన్నింటిలో అవే అవే మనం డిస్క్రిప్షన్ చేసుకుంటాం. ఏంటి అవి ఫ్యూజ్ అయినాయా లేదా, వేటితో ఫ్యూజ్ అవుతాయి. ఓకే, అలా. నెక్స్ట్ సిమెట్రీ కూడా ఏముంటుంది, మీకు ఒకసారి చదివితేనే యాక్టివ్ మార్క్స్ గురించి మీకు ఒకసారి చదివితేనే మీకు అర్థమైపోతుంది. రేడియల్ సిమెట్రీ అంటే మోర్ దాన్ 2 planes లో డివైడ్ చేస్తుంది అనేసి. ఇంకేం చదువుతారు చెప్పండి, తర్వాత ఎన్నిసార్లు చదివినా యాక్టివ్ మార్క్ డెఫినేషన్ అదే ఉంటుంది. కానీ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్స్ అన్నమాట. నెక్స్ట్ ఇవన్నీ అంటే ఈ మార్ఫాలజీ మొత్తం బై హార్టింగ్ టాపిక్. 99% మొత్తం ఎగ్జాంపుల్స్ గుర్తుపెట్టుకోవాలి మీరు. దీంట్లో కొన్ని మాత్రం ఏవో ఉంటాయి, అవి మాత్రం చూసుకొని చదువుకోవాలన్నమాట. ఓకే, ఇంకా నెక్స్ట్ క్లాస్ లో మనం ఎంసీక్యూ నేను దీని మీద ఎందుకంటే ఈ చాప్టర్ నుంచి దీనిలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎంసీక్యూస్ చాలా వస్తాయి. సో దీని మీద నేను ఒక సపరేట్ ఎక్సర్సైజెస్ కోసం నేను సపరేట్ గా ఒక క్లాస్ తీసుకుందాం అనుకుంటున్నాను. తీసుకొని దాంట్లో మీకు మొత్తం కొన్ని ఎంసీక్యూస్, ప్రీవియస్ ఇయర్ ఎంసీక్యూస్ ప్లస్ ఎక్సర్సైజ్ గురించి డిస్కస్ చేసుకోండి. ఓకే, ఈ రోజు కింద థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.